అందరికీ వందనాలు సోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు సోదరులారా, వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవుడ, సర్వకృపన్నది మీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులందరితో కలుసుకోవడానికి మాకు ఎంతగానో కృపనిచ్చిన దేవుడ స్తోత్రములు. మరి దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో ఉన్న మా యొక్క సహోదరుడు జయరాజ్ గారిని కూడా మాతో కలిపారు, మీ వందనాలు. ఓ ప్రభు, మరి ఆయా ప్రాంతాల నుంచి మేమందరం కూడా ఒకే వేదిక మీదకి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అధునాతన సాంకేతిక మరి పరిజ్ఞానాన్ని బట్టి, యంత్రాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి మేము ఈ యంత్రాల ద్వారా ఒకరినొకరు ముఖాముఖిగా చూసుకుని మాట్లాడుకోవడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి, సహోదరి యొక్క సహవాసాన్ని, ప్రేమను మేము ఒకటిలో ఒకడు మరి కనబరుచుకోవడానికి, వ్యక్తపరచుకోవడానికి ఇది గొప్ప సాధనంగా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ మరి సహోదరులందరూ దీవించండి, ఆశీర్వదించండి. జరగబోయే చిన్న కూడికలో మీరే నాయకత్వం వహించి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభువా, ఆమేన్. మరొకసారి నా ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట ఈ రాత్రికాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బ్రదర్. అందరికీ కూడా వందనాలు బ్రదర్. చాలా సంతోషం. మన మందిరం పనులు బాగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కాంక్రీట్ అయిపోయింది, పిల్లర్స్ అయిపోయినాయి. సెంటరింగ్ ప్లేట్లు కూడా ఈరోజు ఈవినింగ్ టైంలో దింపేశారు. 2-3 రోజుల్లో ఆ పని కూడా స్టార్ట్ అవుద్ది. మొత్తం మీద ఒక 10-15 రోజుల్లో మనం ఆ పనిని పూర్తి చేసుకోవడానికి కూడా ప్రభు మనకి ఎంతగానో కృపను చూపించారు. దానికోసం కూడా మీ అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని యొక్క పనులు ఎక్కడ కూడా ఏ విషయాల్లో కూడా కొరత లేకుండా దేవుడి సక్రమంగా ఉండి దాన్ని జరిపించినట్లుగా కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశముగా మనం లేఖన భాగం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 2 వచనాలు మనం చదువుకుందాం. పేజ్ నెంబరు 222 222. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆమె చిన్న ప్రార్థన చేశాను. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, మమ్ములను లోకమనే ఐగుప్తు నుంచి ఈ లోకములో పాపానికి దాసులముగాను, లోక తలంపులకు దాసులుగాను, ఈ లోక సంబంధమైన కార్యాలకి మేము దాసులుగాను, మా చూపుతో, మా తలంపులతో, మా ప్రవర్తనతో, నడవడికతో మేము అన్ని విషయాల్లో కూడా మేము మరి సాతానికి దాసులుగా మేము ఉన్న సమయంలో మమ్మల్ని విడిపించడానికి మీరు చెప్పారు. ఏదేను మా యొక్క పితరులు పడిపోయినప్పుడు ఏదేనులో నేను వస్తాను, అవ్వ ఆదాములతో మీరు మాట్లాడుతున్నారు. మీరు పడిపోయారు, నా మాటను తిరస్కరించి నేను చేయొద్దన్న పని మీరు చేశారు కాబట్టి మీరు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయినటువంటి మిమ్మలను, పాపానికి బానిసలుగా మారిన మిమ్మలను విడిపించడానికి మరలా నేను విమోచకుని పంపిస్తాను. నేనే స్త్రీ కనిన మగ శిశువుగా వస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు. కాబట్టి నైనా అబ్రాహాము ఏ విధంగా అయితే శరీర సంబంధంగా నీకు బలి అర్పిస్తూ
నిద్రించినప్పుడు అబ్రాము నువ్వు నిద్రించావు కాబట్టి నీ సంతానము తమది కాని దేశంలో 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. సమయం నిర్ణయకాలం వచ్చినప్పుడు నేను మరలా వారిని నా బాహుబలము చేత వారిని బయటికి రప్పిస్తానని అబ్రాము చెప్పినట్లుగానే అది కేవలము ఒక సూచన మాత్రమే అబ్రాము చేసిన కార్యము. ఇప్పుడు నిజమైనటువంటి అబ్రాము యొక్క సంతానము మరి ఏదెన్లో పడిపోయింది. ఏదెన్లో పడిపోయినటువంటి పాపానికి, శాపానికి, నిందలకు, లోక కార్యాలకు బానిసలుగా ఉన్నటువంటి అబ్రాము యొక్క సంతానాన్ని బానిసలుగా ఐగుప్తు అనే ఈ యొక్క లోకములో సాతానికి బానిసలుగా ఉన్నటువంటి వ్యభిచారాన్ని మానలేని, వ్యభిచార కార్యాలను చూడకుండా మానలేని కన్నులు, వినకుండా ఉండలేని చెవులు, చేయకుండా ఉండలేని దేహము, పాపాన్ని విడిచిపెట్టలేని ఆలోచనలు, వీటన్నిటిని మరి సాతాన్ యొక్క సంఖ్యలలో బానిసత్వం మమ్మల్ని మరి బంధించబడినట్లుగా చేసింది. కాబట్టి మీరు వాగ్దానం చేసినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు వాగ్దానం చేసినట్లుగా మీ యొక్క బాహుబలము చేత మరి నిజమైన మోషేగా మీరే దిగి వచ్చి మమ్మల్ని విడిపించి ఈ బానిస ఐగుప్తులోంచి, లోకమనే ఐగుప్తులోంచి, సాతాను బంధకాల్లోంచి ప్రభు మమ్మల్ని విడిపించి మా కొరకు పస్కా బలిగా మీరే అర్పించబడి పస్కా యొక్క రక్తాన్ని మా హృదయాలకు మరి మీరు అన్వయించి ప్రభు మరి మమ్మల్ని విడిపించావు మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు. నిజమైనటువంటి యాత్ర, నిజమైన మోషే, నిజమైన సంఘము, నిజమైన వాగ్దాన దేశము మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మా ప్రభువా, ఇప్పుడు మేము అందరం కూడా యాత్రలో ఉన్నాము. దూరము నుండి మా యొక్క వాగ్దాన దేశాన్ని మేము చూస్తూ ఉన్నాము. గొప్ప దేవుడా, ఆ యొక్క వాగ్దాన దేశంలో మేము త్వరలో మేము అడుగు పెట్టబోతూ ఉన్నాము. మరణము లేని, పాపము లేని, దుఃఖము లేని, స్వార్థము లేని ఆ గొప్ప రాజ్యంలో మేము అందరం కూడా భాగస్వాములు కాబోతున్నాం. అది ఊహిస్తూ ఉంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని గొప్ప రాజ్యంలోకి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం ప్రభువా. మీరే రంగం మీదకి వచ్చి కదలాడి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. చాలా సంతోషం బ్రదర్. మరలా దేవుడు మనం ఈ విధంగా కలుసుకుని ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా ఈ యొక్క కుడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి విధానం బట్టి ఇంకా చాలా సంతోషం. దేవుని కొరకు మీరు ఎంతగా నిలబడగలరనేది మీ యొక్క ఆసక్తి మరి కనబడుతూ ఉంది. దాన్ని బట్టి దేవుడు మీ హృదయాలను బలపరిచి తన యొక్క అద్భుతమైనటువంటి యొక్క వాక్యంతో ఈ గడికి సంబంధించిన ప్రత్యక్షతతో దేవుడు మిమ్మల్ని అందరూ కూడా మరి బలపరచాలని, ఉజ్జీవపరచాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రభు అయిన క్రీస్తు మాత్రమే ఘనత కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం నుండి చిన్న అంశముగా 700 మంది యేసుక్రీస్తులు చిన్న అంశముగా ఈ రాత్రికాల సమయంలో 700 మంది యేసుక్రీస్తులు. ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు, ఎలోహింగా ఉన్న దేవుడు, సర్వాంతర్యామిగా, సర్వవ్యాప్తిగా, అమరత్వం కలిగిన దేవుడు, నేను ఉన్నాను, ఉండువాడును అని చెప్పిన ఏకైక దేవుడు, మనుషులు చూడలేని, తాకలేని, పట్టుకోలేని, సమీపింపరాని వెలుగులో ఉన్నటువంటి దేవుడు తనకు తానుగా తగ్గించుకొని తన ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి మానవ శరీరంలో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన ఎలాగైనా రాగలడు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఆదాము పరిపూర్ణమైన క్రీస్తు, ప్రకృతి సంబంధంగా వచ్చినటువంటి వ్యక్తి కదా ఆదాము ప్రకృతి సంబంధంగా రాలేదు. దేవుడు ఆదాముని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీసుకుని వచ్చారు. అలాగే ఇప్పుడు సంఘములోకి వచ్చినటువంటి ఆదాము కూడా ప్రకృతి సంబంధమైన ఆదాం కాదు. ఆయన సంఘములోంచి తీయబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన
భూ సంబంధమైన వ్యక్తి కాదు ఆయన. సంఘం అనే స్త్రీలోంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఈ స్త్రీ అక్కడ మరియా యేసుక్రీస్తుని కంది. కానీ ఆ కుమారుని కన్నా సంఘం అనేటువంటి స్త్రీలోంచి, సంఘం అనేటువంటి వారి మధ్యలోంచి ప్రత్యేకించబడిన వాడే ఉన్నాడు ఇప్పుడు వచ్చిన ఈ కాదా. ఈ దేవుడు సమీపింపురాని వెలుగులో ఉన్న దేవుడు మనుషుల మధ్యలోనికి రావడానికి, మనిషి వలె రావడానికి, నరస్వరూపుగా రావడానికి ఈ భూమి మీదకి ఆయనకి దేహం అవసరం కాబట్టి, ఈ భూమి మీద ఆయన నివాసం చేయడానికి ఏ మానవుడు కూడా నివాసయోగ్యంగా లేరు ఆయనకి. ఆదాం తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి పాపంలోనే ఉన్నారు. ఏ వ్యక్తి యొక్క శరీరం కడగబడలేదు కాబట్టి, దేవుడు ప్రేమామూర్తి కాబట్టి, ప్రేమామూర్తి అయిన దేవుడు మనుషుల మధ్యలోకి రావాలి, మనుషుల వలె ఉండాలి, మానవ దేహంలో జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి, ఏ మానవుని యొక్క శరీరానికి యోగ్యత లేదు కాబట్టి, మనుషులు ఊహించిన దానికన్నా ఒక భిన్నమైనటువంటి మార్గంలో ఒక స్త్రీని ఎన్నుకొని, ఆ స్త్రీ గర్భంలో తన యొక్క పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టి, పరిశుద్ధాత్మ చేత కుమారుణ్ణి రూపొందించి, శరీరాన్ని రూపొందించి, ఆ శరీరాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చి, కనబడని దేవుడు, అగ్నిస్తంభముగా సమీపగాని వెలుగులో ఉన్న దేవుడు, పట్టుకోలేని దేవుడు, మనం పట్టుకునే విధంగా, మనం తాకే విధంగా, మనం మాట్లాడే విధంగా, అవసరమైతే మనం ఆలింగనం చేసుకునే విధంగా, మనం షేక్ ఇచ్చే విధంగా ఆ దేవాది దేవుడు యేసు అనే దేహంలో ఈ లోకానికి వచ్చారు. యేసు అనే దేవుడు ఈ లోకానికి వచ్చారు. యేసు అనే దేహంలో దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకే ఒక యేసు ఉన్నాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం కూడా కదిలించబడిపోతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రాంతంలో ఉండే యాజకులు, ఆ ప్రాంతంలో ఉండే రాజులు ఆయన వచ్చినాడని తెలుసుకొని, ఆయన ఒక్కసారి చూస్తే బాగుంటది, ఏంటి ఇంతమందిని ఆయన ప్రభావితం చేయగలుగుతున్నాడు అని చూసేంత గొప్ప పరిచర్యని జరిగించారు ఆయన. యేసుక్రీస్తు పరిచర్య ఎంత గొప్ప పరిచర్య అంటే, 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రసంగం చేశాడు. కేవలం 3 సంవత్సరాలే, కేవలం ఒక 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు ఆయన. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఒక 3.5 సంవత్సరాల పరిచర్య 2000 సంవత్సరాలుగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తా ఉంది. ఆయన ఎంత గొప్ప ప్రసంగికుడు అంటే యేసుక్రీస్తు. ఆయన చిన్న టైంలో, ఒక 3.5 సంవత్సరాల టైంలో ఆయన చేసిన ప్రసంగాలు 2000 సంవత్సరాలుగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జనులు ఇంకా ప్రభావితం అవుతూనే ఉన్నారు. ఇంకా 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 ఏంటి ఇంత గొప్ప మాటలు మాట్లాడా, ఇంత గొప్ప దేవుడా అని. ఆ చిన్న కేవలం 3.5 సంవత్సరాల టైంలో ఆ పరిచర్య 2000 సంవత్సరాలుగా ఈ భూమిని ప్రభావితం చేస్తాం, కదిలిస్తూనే ఉంది. మరి ఆ ఒక్క యేసు ఉన్నప్పుడే అంత ప్రభావవంతమైన పరిచర్య జరిగితే, శాస్త్రులు, పరిచర్యలు, సద్దుకీయులు అందరూ కూడా ఒకసారి ఆయన చూస్తే బాగుండు, ఆయన కలిస్తే బాగుండు అనేంత పరిచర్య జరిగితే, ఏ రోజు కూడా ఆ కాలంలో ఏ రోజు కూడా కబురు పెట్టాడు కదా, ఆ యేసుని ఒకసారి పిలవండి అని కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, ప్రభు నేను ఏ రోజు రమ్మంటున్నాడు, ఒకసారి చూస్తా అంటున్నాడు. బా, రాజుగారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందంటే నీకు ఎంత గొప్పవాడు నువ్వు, రాజుగారు నేను చూడాలనుకుంటున్నారు, రాజుగారు పిలుస్తున్నారు నేను, ఒకసారి మీరు వెళ్తే బాగుంటది అని చెప్పినప్పుడు, అబ్బా రాజుగారు పిలిచారా, అయితే నేను ఈ దీనుల మధ్య, కుంటివారి మధ్య, పేదవారి మధ్య, ఒకరోజు డబ్బులు ఉంటే ఇంకో డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఫుడ్ ఉండదు, ఇంకా వెళ్తే నాకే ఫుడ్ పెడతారు, ఆ వాళ్ళు పడుకోవటానికి స్థలం ఉండదు, ఇంకా నాకే స్థలం ఇస్తారు, ఆ వాళ్ళు ఏ రోజు గారు తెచ్చుకుంటే వాళ్ళకి ఫుడ్, ఇంకా నన్నేం పోషిస్తారు వాళ్ళు, ఇంకా నా సంఘంతో పాటు నాకు వెళ్ళి సహకారిగా ఉంటారు వాళ్ళు. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్తే మంచి సపోర్ట్ ఉంటుంది, ఒకవేళ నేను రాజుని మెప్పించగలిగితే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది, ఆయన నన్ను అంతఃపురంలో కూర్చోబెట్టి నాకు కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసి అనేక మందిని నేను అక్కడ పిలిపిస్తారు, అప్పుడు నా పరిచర్య సులువు అయిపోద్ది అని అనుకోలేదు ఆయన. ఎప్పుడైతే వచ్చి, అయ్యా మిమ్మల్ని రాజుగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు మీ దశ తిరిగిపోయింది, అసలు మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతే మిమ్మల్ని అనేక మంది గుర్తిస్తారు, మీకు ఒక పేరు వచ్చేస్తుంది, ఆ యేసు అసలు ఏ రోజే చూశాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వర్తమానికుడు, ఎంత గొప్ప ప్రవక్త అనే బిరుదు నీకు వచ్చేస్తుంది, వెళ్ళి ఏ రోజుని గెలవండి అని చెప్తే, ఆయన తన చూపుడు వేలు ఇలా పెట్టి
పోయి ఆ నక్కతో ఎలాగ చెప్పుడి అన్నాడు ఆయన. ఈ లోక సంబంధమైన రాజుల మెప్పు మనకు అవసరం లేదు, ఈ లోక సంబంధమైన అధికారుల మెప్పు మనకు అవసరం లేదు, ఈ లోక సంబంధమైన పాస్టర్ల మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు ఎంత ప్రభావశాలి, ఆయన వర్తమానము ఎంత ప్రభావంగా పనిచేస్తుంది అనేది 2000 సంవత్సరాలుగా ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం, మన కంటితో చూస్తున్నాం. మనం ఒక్క యేసు 2000 సంవత్సరాలుగా 7 కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసే ప్రసంగాలు ఇచ్చాడు ఆయన. ఏంటి యేసు చనిపోయిన లేపాడా? ఆశ్చర్యం. ఏంటి యేసు కుంటివారు నడిపించాడా? ఆశ్చర్యం. ఏంటి యేసు హృదయ రహస్యాలు చెప్పగలిగాడా? ఆశ్చర్యం. ఏంటి యేసు సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా లేపాడా? ఆశ్చర్యం. ఒక్క యేసే, మనం మాట్లాడుకునేది ఒక్క యేసు గురించే. ఒక్క యేసే ఈ ప్రపంచాన్ని 2000 సంవత్సరాలుగా ఇంత ప్రభావితమైన చేసే పరిచయం జరిగిస్తే, ఇప్పుడు ఈ భూమి మీద 700 మంది యేసులు ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు 700 మంది యేసులు ఉన్నారు. ఒక్కొక్క యేసు ఒక్కొక్క వర్తమానికుడు, ఒక్కొక్క ప్రవక్త, ఒక అపోస్తులుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్త, ఒక అపోస్తుడు, ఒక పిలువబడిన వాడు. మరి ఇప్పుడు 700 మంది యేసులు ఈ లోకానికి ఇచ్చే మెసేజ్ ఎంత ప్రభావవంతంగా ఉండాలో చూడండి. ఒక్క యేసు మెసేజ్, అది కూడా స్పాన్ 3.5 సంవత్సరాలే, తక్కువ టైంలోనే. ఇప్పుడు 700 మంది యేసులు ఇచ్చే పరిచర్య కూడా కేవలం ఒక 3.5 సంవత్సరాలే. ఈ పరిచర్య వధువు ఎత్తబడిన తర్వాత ఇప్పుడు మనం బోధించే ఈ వర్తమానం ఎన్ని రోజులు ఉంటుంది ఈ లోకం మీద అంటే, ఆ శ్రమల్లో 3.5 సంవత్సరాలే ఉంటుంది. కానీ ఈ ప్రపంచాన్ని ఎంతగా కదిలిస్తుందంటే, ఇప్పటి వరకు సాధారణంగా ఉన్నటువంటి ప్రేమ్ బ్రదరు, హరీష్ బ్రదరు, రమేష్ బ్రదరు, సాల్మన్ బ్రదరు, వీళ్ళందరి యొక్క పేర్లు వింటే ఒళ్ళు జలధరించి లేచి నిలబడి తమ శిరస్సులు ఉంచేంతగా ప్రభావవంతమైనటువంటి యొక్క పరిచర్యని ఇప్పుడు దేవుడు మీ ద్వారా జరిగించబోతున్నారు. చూడండి బ్రదర్, ఒక్క మెసేజ్, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక్క కొండ మీద ప్రసంగం ఇంకా నేటికి ఈ లోకానికి అర్థం కాలే. ఈ లోకానికి ఇంకా ఆ ప్రసంగం, ఒక్క కొండ మీద ప్రసంగం. ఇంకా చాలా ప్రసంగాలు చేశారు. సముద్రం మీద, గలిలే సముద్రం మీద చేశారు, అరేబియా సముద్రం మీద తిరిగారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఆయన గన్నేసరత్ అక్కడికి ఒడ్డుకి వెళ్ళి అక్కడ తీర ప్రాంతంలో మెసేజ్ ఇచ్చారు. బేతనీయలో మెసేజ్లు ఇచ్చారు, పేతురింట్లోకి వెళ్ళి మెసేజ్ ఇచ్చారు. అనేక చోట్లకి వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి తనను నమ్ముతున్నారు, తనంటే ఇష్టపడుతున్నారు అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన పేతురింటికి వెళ్ళిపోయాడు, లాజరింటికి వెళ్ళిపోయాడు, అంద్రే ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఎవరైతే తను బాగా వెంబడిస్తున్నాడు, తను పరిపూర్ణంగా నమ్ముతున్నాడు, తన ఉదయానుసారంగా నన్ను క్రీస్తుని అంగీకరిస్తున్నాడని ఆయన గ్రహించాడో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు. లేదు అనుకున్న వాళ్ళకి తీర ప్రాంతం వెంబడి కొండల మీద, అరణ్యాల్లో, ఆయన సమరయ పట్టణాల్లో, యోదయ పట్టణాల్లో ఆయన తిరుగుతూ సందేశం ఇచ్చాడు. ఆయన ఒక్క ప్రసంగం, ఆయన వెళ్ళిపోయేటప్పుడు చేసిన ఒకే ఒక ప్రసంగం, కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 24వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. అది ఆయన మే నెలలో ఆ ప్రసంగం చేశాడు. ఆయన ఏప్రిల్ నెల ప్రసంగం చేశారు. ఆయన ఏప్రిల్ నెలలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 3లో ఏప్రిల్ నెలలో చేసిన ఆయన ప్రసంగం ఇప్పటికీ ఈ లోకానికి అర్థం కాలేదు. 2000 సంవత్సరాలుగా ఆ ప్రసంగం కోసం పాస్టర్లు, బిషప్లు, ఆర్చి బిషప్లు, ప్రొఫెసర్లు, బైబిల్ పండితులు, మేధావులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా దానిలో ఉన్న లోతైన విషయం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని ఎవరో వెలికి తీయలేపారు. కానీ ఎవరైతే కొండ మీద ప్రసంగం చేశారో, యేసైతే కొండ మీద ప్రసంగం చేశాడో, ఆ యేసే ఇప్పుడు తిరిగి 700 మంది యేసుగా ఉండటం వల్ల ఆ కొండ మీద ప్రసంగం ఏమైందో ఇప్పుడు మరలా అదే కొండ మీద ప్రసంగాన్ని ఏం అర్థం వచ్చేలాగా ఉందో ఆ అర్థాన్ని ఈ లోకానికి వివరించగలిగే శక్తి నీకుంది. అక్కడ ఒకే ఒక యేసు
కొండ మీద ప్రసంగం చేశాడు, దానికి ఎవ్వరూ వివరణ ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు మరలా అదే యేసు ఇక్కడికి వచ్చి సహోదరి సహోదరుల రూపంలో ఉన్నప్పుడు ఆ కొండ మీద ప్రసంగం, ఇది మోసకాలం, అంజూరపు చెట్టు వస్తుంది, చిగురుస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మనిషి కుమారుని సూచన కనపడద్ది, ఆ మెరుపు తూర్పు నుంచి పడమరకి వెళ్ళద్ది, ఈ ప్రసంగం అంతా కొండ మీద చేసిన ప్రసంగం ఇది. ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు మరలా అదే యేసు మరలా ఈ చివరికాల సమయంలో వచ్చి క్రీస్తు బండం రూపంలో, క్రీస్తు తామస రూపంలో, నీ రూపంలో, సహోదరి రూపంలో, అందరి రూపంలో వచ్చి కొండ మీద ప్రసంగం చేసిన అదే యేసు మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు కాబట్టి, ఆ ప్రసంగం చేసింది ఆయనే కాబట్టి, ఇక్కడ ఉన్నది కూడా ఆయనే కాబట్టి, ఆ మనిషి కుమారుని సూచన అంటే ఇదిగో న్యాయాధిపతి ఆకాశం మీద కనబడుతున్నాడు, ఆ తెల్లని విగ్గేసుకొని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు అని వాక్యాన్ని చూపించడమే కాదు, ఇమేజ్ కూడా చూపిస్తున్నాం మనం ఈ లోకానికి. ఇదిగో తూర్పు నుంచి పడమరకే సూర్యుడు ఎలాగైతే నడుస్తాడో అలాగే ఇదిగో దేవుడు తూర్పు నుంచి యెరూషలేము నుండి ఆయన పడమరకు వచ్చారు, పడమరకు వచ్చిన ఆ యేసు తిరిగి మరలా తూర్పుకి వెళ్తున్నాడు అని మ్యాప్ వేసి, ఇది తూర్పు ఇది పడమర, మత్తయి సువార్త 24:30ని మ్యాప్ వేసి మనం ఇది తూర్పు నుంచి ఎలా వచ్చాడని యారో మార్కేసి చూపించి ఇక్కడ నుంచి మరలా ఇండియాకి వచ్చాడని చూపిస్తున్నాం మనం. ఈ ప్రసంగం 2000 సంవత్సరాలుగా అర్చి బిషప్లకి, యాజకులకి, ప్రధాన యాజకులకి, ప్రొఫెసర్లకి అర్థం కాని ఈ ప్రసంగాన్ని సింపుల్ గా ఒక తెల్ల బోర్డు మీద ఒక నల్ల పెన్ను తీసుకుని మీరు ఇది తూర్పు యెరూషలేము, ఇటు వచ్చింది ఇది అమెరికా, ఇది పడమర అని యేసు చూపిస్తున్నది. కారణం ఏంటంటే అక్కడ కొండ మీద ప్రసంగం చేసిన యేసు ఇక్కడ ఈ కొండ మీద నిలబడి ఉన్నాడు. అది అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి కొండది, ఇక్కడ ఇది సియోను కొండ. ఈ సియోను కొండ మీద నిలబడి ఈ యేసు అక్కడ చేసిన ప్రసంగాన్ని ఇక్కడ వర్ణిస్తాడు ఆయన. అక్కడ సన్సెట్ పర్వతం దగ్గరికి స్ఫుటంగా చెప్పారు, నేను వస్తాను ఈ మర్మాన్ని చెప్పేదాకా, జూనియర్ జాక్సన్ మర్మాన్ని చెప్పేదాకా మీరు ఇక్కడే ఉండండి, నేను మరలా వస్తాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి మరలా పడమరకి వెళ్ళి అక్కడ మాట్లాడి మరలా ఆయన తూర్పుకి వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె, ఇప్పుడు యేసుగా ఉన్న ఈ పెళ్లి కుమార్తె, కొండ మీదకి ఉన్న ఆ యేసే ఇప్పుడు ఈ సియోను కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద ప్రసంగాన్ని ఈ కొండ మీదకి వచ్చి పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాడు. మరి ఒక్క యేసునే ఈ లోకం తట్టుకోలేకపోతే బ్రదర్, ఒక్క యేసునే ఈ లోకం తట్టుకోలేకపోతే 700 మంది యేసులు భూమి మీద ఉన్నారు ఇప్పుడు. తట్టుకోగలుగుతా ఈ లోకం? 700 మంది యేసుని, 700 మంది యేసు యొక్క ప్రసంగాల్ని, ఒక్క కొండ మీద ప్రసంగాన్నే వాళ్ళు గ్రహించలేకపోతే మరి ఇక్కడ 700 మంది యేసు చెప్పే వర్తమానాలు ఈ లోకానికి ఏం అర్థం అవుతాయి? అందుకోసమే మనం చదువుకున్న లేఖన భాగాల్లో యాహాను ఏమంటాడు, చిన్న శిష్యుడు యాహాన్ అంటాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. ఏం ప్రేమ? ఏం ఏం ప్రేమ? మనము దేవుని పిల్లలమని ఈ లోకం తెలుసుకోవాలి. మనము దేవుని పిల్లలమని ఈ లోకం తెలుసుకోవాలని తండ్రి మనకి ప్రేమ, ఎట్టి ప్రేమ చూపించాడు చూడండి అన్నాడు. మనము దేవుని పిల్లలమని ఈ లోకానికి తెలియాలి. ఎలా తెలియాలి ప్రేమ బ్రదర్? మనం దేవుని పిల్లలం ఎలా తెలియాలి? ప్రేమ బ్రదర్ దేవుని కుమారుడు అని తెలియాలంటే ఆయన మన ఇమేజినేషన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు, వెంటనే ప్రేమ బ్రదర్ అడిగి వెళ్ళిపోయి జూమ్ నీ జబ్బు తగ్గిపోను కాక అని అంటే, ఓహో ఇతను దేవుని కుమారుడే అని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం మనం. ఒక వ్యక్తి చనిపోయి అందరు ఏడుస్తున్నప్పుడు మనకి చేతిని ముందుకు పెట్టి అందరి మధ్యలో దోచుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి లేచినప్పుడు, ఓహో ఇతను దేవుని కుమారుడే అని అనుకుంటారని మనం అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం, మనం అది. కానీ ఇక్కడ యాహాన్ ఏం చెప్తున్నాడు చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. అది దేవుని పిల్లల్ని ఈ లోకం ఎరుగు గుర్తుపట్టదు. అది నీకు ఇచ్చిన ఐడెంటిటీ.
నువ్వు దేవుని కుమారుడివి అంటే నీకున్న ఈ లోకంలో నీకున్న ఐడెంటిటీ ఏంటంటే నువ్వెవరో ఈ లోకానికి అర్థం కాకూడదు. కానీ మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో నన్ను జనాలు గొప్పగా అనుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి, బాగా ప్రార్థన చేస్తాడు, బాగా పాటలు పాడతాడు, బాగా ఉద్యోగంగా ఉంటాడు, బాగా స్వస్థతలు చేస్తాడు, లేదా బాగా అని ఈ లోకంలో మనం పేరు కోసం చూస్తాం. కానీ యాహాను ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనము దేవుని పిల్లలమని ఈ లోకము ఎరుగునట్లు ఈ లోకం మనల్ని గుర్తించదు. అదే మనకున్న ఐడెంటిటీ. ఈ లోకం నేను గుర్తించట్లేదు అంటే అర్థం ఏంటి అంటే, నేను నేను ప్రసంగాలకి ఆహ్వానించట్లేదు, ఇతర విషయాల్లో నిన్ను ఆహ్వానించట్లేదు, నీకు ప్రథమ స్థానాన్ని ఇవ్వట్లేదు, నేను ఒంటరిగా చూస్తున్నారు అంటే నిన్ను వాళ్ళు ఏదో నీలో ఏదో ఏం కనబట్లేదు వాళ్ళకి. నువ్వెవరో ఈ లోకానికి అర్థం కావట్లా. నువ్వెవరో ఈ లోకానికి అర్థం కావట్లేదు అంటే ఎస్, యువర్ ద సన్ ఆఫ్ గాడ్. ఏం బ్రదర్, ఏంటయ్యా మీ ప్రసంగాలు ఎలా ఉన్నాయంటయ్యా? అందరు గుర్తించాలి, పెద్ద పెద్ద వేదిక మీద ప్రసంగాలు చేయాలి, ఆ అందరు ప్రసంగాలు చేయాలి, ఆయన అత్తుంటే పూలు చల్లుకుంటా ఈయన గొప్ప వర్తమానికుడని గొప్ప ఎనమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి. ఇది కదా అసలు దేవుడికి బిడ్డలంటే తెలిసేది. కానీ మీరెవరో తెలియకుండా అది మీకెలా ఐడెంటిటీ అవుద్ది? కానీ బైబిల్ చెప్తుంది, మీరు దేవుని పిల్లలని ఈ లోకము ఎరగాలంటే మీరెవరో ఈ లోకానికి అర్థం కాకూడదు, తెలియకూడదు. అందుకోసమే ఎక్కడో నాసారంలో మూల కూర్చొని రమేష్ గారు, ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. పొద్దున్న తెల్లారి గట్లేసి ప్రార్థన చేస్తాడు, ఆయన నైట్ ప్రార్థన చేస్తాడు, పగలు ప్రార్థన చేస్తాడు. ఆయన తన ఆ ఇంట్లో కూర్చొని ఆయన రెండు చేతులు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి. అది మీకు తెలుసా బ్రదర్? మీకు తెలుసా బ్రదర్ రమేష్ గారు, ఆ సంగతి మీకు తెలుసా? ఇక్కడ భూమి మీద ఉన్న మీ ఇంటి గడపగా ఏమాత్రం కనీసం ఇంటి కూడా పోగదు. మీరు చేసే ప్రార్థనకి ఈ లోకంలో మీ గడప కాదు, మీ ఇంటి పైన ఉన్న తాటాకి కూడా ఇలా కూడా పోగదు. కానీ మీరు చేసే ప్రార్థన, క్రీస్తు బ్రహ్మ నామంలో మీరు చేస్తున్న ప్రార్థన పైన పరలోకంలో గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి. కానీ ఆ సంగతి ఈ లోకానికి తెలియదు, ఆ సంగతి ఈ లోకాన్ని చూడట్లేదు. ఓ రమేష్ గారు గొప్ప ప్రసంగికుడు, రమేష్ గారు గొప్ప ప్రార్థనా వీరుడు అని ఈ లోకం గుర్తించింది అంటే, ఈ లోకం నేను వెంబడిస్తుంది అంటే నువ్వు దేవుని పిల్లలని కాదు. ఈ లోకము గుర్తించలేదు అంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు. కాబట్టి ఈ లోకము గుర్తించలేని దేవుని కుమారులు చేసే ప్రార్థన పరలోకం నుంచి బదులొస్తుంది. ఈ లోకము గుర్తించలేని దేవుని బిడ్డల యొక్క ప్రార్థనకి పరలోకం మొత్తం కదిలిపోద్ది. 24 మంది పెద్దలు లేచి నిలబడతారు. నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సుతో, యథార్థమైన మనస్సుతో, విశ్వాసముతో ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నీ మనసు తెరిచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, మీరు చూడండి బైబిల్ చెప్తోంది, వర్తమానం చెప్తోంది, ఎప్పుడైతే నీ ప్రార్థన ఈ మేఘాలను చీల్చుకుంటూ, శూన్యాన్ని చీల్చుకుంటూ ప్రభు యొక్క సన్నిధికి వెళ్తా ఉందో, ఎప్పుడైతే నీ స్వరము ప్రభు యొక్క సింహాసనం దగ్గర ధ్వనిస్తా ఉందో, వెంటనే మొదటి అక్షరం యొక్క శబ్దము వినపడిన వెంటనే 24 మంది పెద్దలు లేచి నిలబడుతున్నారు అక్కడ. అర్థమవుతుందా బ్రదర్? మీ ప్రార్థనకున్న శక్తి అర్థమవుతుందా? నీ ప్రార్థనలో మొదటి అక్షరం యొక్క శబ్దము ప్రభు యొక్క సన్నిధిలో వినబడటంతోనే 24 మంది పెద్దలు లేచి నిలబడుతున్నారు అక్కడ. అక్కడ ఉన్న 4 జీవులు, 24 మంది పెద్దలు, పరిశుద్ధులు మొత్తం లేచి నిలబడుతున్నారు అక్కడ. ఎందుకంటే పెండ్లి కుమార్తె అక్కడ యాజకత్వం చేస్తా ఉంది. పెళ్లి కుమార్తె అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రభుకి ఆరాధన చేస్తా ఉంది, ధూపం వేస్తా ఉంది, బలిస్తా ఉంది, అర్పణలు ఇస్తా ఉంది. ఎప్పుడైతే అక్కడ స్వచ్ఛమైన ఆరాధన జరుగుతుందో, అక్కడ నిజమైన బలి, నిజమైన అర్పణ, నిజమైన ధూపము ఎప్పుడైతే అక్కడ జరుగుతూ ఉందో, అక్కడ ప్రభుకి ఇన్ని సంవత్సరాలుగా ఒక మానవుని ద్వారా ప్రభు ఎదురు చూసిన ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది.
అది ఎవరి ద్వారా అంటే ఈ లోకము గుర్తించని దేవుని కుమారుల ద్వారా. ఈ లోకము గుర్తించని దేవుని కుమారుల ద్వారా పరలోకము కదిలించబడుతూ ఉంది. 24 మంది పెద్దలు లేచి నిలబడుతున్నారు, పరిశుద్ధులు లేచి నిలబడుతున్నారు, 4 జీవులకు లేచి నిలబడుతున్నాయి చుట్టూ అక్కడ. కారణం ఏంటంటే పెండ్లి కుమార్తె యాజకత్వం చేస్తాం. ఎలా ఇది ఎలా బ్రదర్? మేము ఎలా యాజకులు అవుతాం? మీరు ఎలా యాజకులు అవుతారు? మనం అన్యులం కదా, వాళ్ళు యూదులు కదా యాజకులు. దేవుడు ముందే చెప్పాడు కదా, లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ముట్టుకోవద్దు. నా మందిరంలోకి లేవీలు మాత్రమే రావాలి, మిగతా ఏ గోత్రికులు రాకూడదు. అది ఎంత గొప్ప యోధా గోత్రికుడైనా సరే నా మందిరంలోకి వచ్చి సేవ చేయడానికి అవకాశము లేదు కదా అని చెప్పాడు ఆయన. మనం యాజకులమేం ఎలా అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున. అసలు యాజకత్వమే లేని సమయంలో, అసలు యాజకులే లేని సమయంలో అబ్రాహాం దగ్గరికి వచ్చి అబ్రాహాంతో మాట్లాడి అబ్రాహాం యొక్క దశభాగాలను స్వీకరించి అబ్రాహాం యొక్క కానుకలు తీసుకున్నటువంటి మెల్కీసెదెకు ఏదైతే ఉందో, తల్లి లేనివాడు తండ్రి లేనివాడు, తన యొక్క జీవితానికి ఆదియునను జీవమునకు అంతమైనను లేనివాడు మెల్కీసెదెకు క్రమము చొప్పున. అప్పుడు ఆయన ఏ గోత్రానికి చెందినవాడు కాదు, ఆయన దేవాది దేవుడే, తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశవాడు లేనివాడు, అబ్రహాం యొక్క దశభాగాల్ని అర్పణలు స్వీకరించిన వాడు, ఏ గోత్రానికి చెందినవాడు కాదు ఆయన. అక్కడికి ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ఈ చివరికాల సమయంలో కూడా ఏ గోత్రానికి సంబంధం లేకుండా వచ్చే పెండ్లి కుమార్తె అక్కడ యాజకత్వం చేయబోతుంది. ఏ గోత్రానికి సంబంధం లేని ఒక వ్యక్తి క్రీస్తు ప్రధాన యాజకులకి అక్కడ ఉండబోతున్నారు అని చెప్పడానికే అక్కడ ఆ మెల్కీసెదెకు అబ్రహాం గెలిచాడు. ఏ బ్రదర్? 2000 సంవత్సరాలకి 4000 సంవత్సరాలకి పూర్వం ఇది జరిగింది. ఆ మెల్కీసెదెకు 4000 సంవత్సరాల క్రితం అబ్రహాం గెలిచాడు. యాజకత్వమే లేని సమయంలో, యాజకులే లేని సమయంలో. ఈ 4000 సంవత్సరాల తర్వాత రాబోయే నిజమైన యాజకులకి సూచనగా ఉన్నాడు అక్కడ ఆ మెల్కీసెదెకు. ఆ ఒక్క అబ్రహామును గెలిచిన ఆ ఒక్క మెల్కీసెదెకు ఇక్కడ 700 మంది మెల్కీసెదెకులు ఉన్నారు. అక్కడ అబ్రహాముతో మాట్లాడిన ఆ మెల్కీసెదెకు ఇక్కడ 700 మందిగా ఉన్నారు. అక్కడ కన్యామరియా గర్భంలో పుట్టిన ఆ యేసు ఇక్కడ 700 మందిగా ఉన్నారు. అబ్రహాం దగ్గరికి శరీరధారి దిగి వచ్చి అబ్రహాం పెట్టిన ఆహారం భుజించిన ఆ యేసు, ఆ యెహోవా ఇక్కడ 700 మందిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అని ఈ లోకము గుర్తించకూడదు. అక్కడ యోహాను అదే చెప్తున్నాడు, మనము దేవుని పిల్లలమని దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన. చూడండి ఏంటి బ్రదర్ దేవుడి ప్రేమ? ప్రేమ ఏంటి బ్రదర్? ప్రేమ బ్రదర్ ఎవరో తెలియదు, అది దేవుడి ప్రేమ. కోట్ల మంది మధ్యలో బతుకుతున్నాం మనం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఈయన ఎవరో ఎవరికి తెలియదు. విచిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది అసలు. ఈ లోకం మనల్ని గుర్తించకూడదు, ఈ లోకం మనల్ని ఎరగకూడదు. అదే దేవుడి ప్రేమ. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఎవరైతే అలాగే యథార్థంగా ఉండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెడుతూ ఉన్నారో, వారి యొక్క ప్రార్థన మేఘాలని శూన్యాన్ని అన్నిటిని చీల్చుకుంటుంది. ఆ ప్రార్థన ఆపగలిగింది ఈ లోకంలో ఏదీ లేదు. పైన పరలోకంలో, కింద భూలోకంలో, పాతాళంలో గాని ఎక్కడ కూడా దేవుని కుమారుల యొక్క ప్రార్థనను ఆపగలిగింది ఏదీ లేదు. వారి యొక్క ప్రార్థన నేరుగా ప్రభు యొక్క సన్నిధికి వెళుతోంది. ఎప్పుడైతే నీ స్వరం అక్కడ ధ్వనిస్తా ఉందో వెంటనే పెండ్లి కుమార్తె మాట్లాడుతుంది, పెండ్లి కుమార్తె ఆరాధన చేస్తుంది. 24 మంది పెద్దలు లేచి నిలబడుతున్నారు. ఒకసారి ఊహించండి బ్రదర్. అసలు పరలోకానికి వెళ్ళటమే మన గొప్ప భాగ్యం అనుకుంటే, అసలు మన మాటకి పరలోకం కదిలించబడతా ఉందంటే అది ఎంత గొప్ప స్థానం. అది మన మాటకి 24 మంది పెద్దలు లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నారంటే అది ఎంత గొప్ప స్థానం. అది మీ ప్రార్థన, మీ ప్రార్థన అనుభవం వల్లే మీ ప్రార్థన పరలోకాన్ని కదిలించే విధంగా ఉంటుందని తెలుసా కదా మీకు? ఈ ఏదో పొద్దున్న లేచి మోకరిస్తున్నాం, ప్రభు అపోలో హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడ ఎవరితో తగ్గు లేకుండా చూడండి, ఏ గప్పుకున్న ఏదో రాయి దగ్గర కింద పడకుండా చూడండి,
రోడ్డు దాడుతున్నప్పుడు బళ్ళు తగలకుండా చూడండి. ఆ పరిస్థితికి వెళ్తున్నా ఈ విధంగా మిగతా వాళ్ళందరూ మర్చిపోయి నాకు మాత్రమే గుర్తుండేలా చేయండి. ఆ? బండి మీద వెళ్తున్నా కింద పడకుండా చేయండి. ఇలాగా మనకు అవసరమైన ప్రార్థనలు, మనకు అవసరమైన బోధ, మనకు అవసరమైన క్రియలు చేస్తే ప్రభు దానికి బదులివ్వడు. దేవుడు ఏదైతే నిజమైన ఆరాధన జరగాలని కోరుతున్నారో, నిజమైన బలి, మన మన ఆరాధనే నిజమైన బలి. విరిగి వెలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మనం కూడా క్రీస్తులాగా మనం కూడా బలి అవ్వాలి. క్రీస్తు బలి అయ్యారు మన కోసం. అవునా బ్రదర్, చందు బ్రదర్? అవును బ్రదరే. క్రీస్తు మన కోసం బలి అయ్యారు, మరి మీరు బలి అవ్వాలిగా. అవును బ్రదర్, ఒక అతను లడ్డు ఇస్తే మీరు 2 లడ్డూలు ఇస్తారు భూమి సంబంధంగా. మరి క్రీస్తు మీకోసం ప్రాణం పెడితే మరి మీరేం ప్రాణం పెడతారు? ఓ, మేమైతే ఆ ప్రాణం మేము పెట్టలేమంటారా? ఆయన పెట్టినట్టుగా ఆ ప్రాణం మేము పెట్టలేవు. ఆ గోడ దెబ్బలు మేము తినలేము. ఆ కారు యాక్సిడెంట్లు తెలిసి తెలిసి, తెలియకుండా జరిగితే బాగానే ఉంటది. తెలిసి తెలిసి యాక్సిడెంట్ అవుతుంది తెలిసి దాంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఆ ఎముకలు గుచ్చుకునే విధంగా ఆ బలి మేము అవ్వలేమంటారా? ఆ భయంకరమైన రోగాన్ని తీసుకుని వచ్చి మనం ప్రభానంచ తీసుకెళ్ళిపో అని థామస్ గారికి ఆకలి పెట్టి అంతగా ఆ శోధన, ఆ వేదన మనం భరించలేమంటారా? మరైతే మీరు ప్రభుకి ఇచ్చే బలి ఏంటి? మీరు మీకోసం ఆయన బలి అయ్యాడు. భూ సంబంధంగా నేను మీకు ఒక చిన్న స్వీట్ ఇస్తేనే స్వీట్ ఇచ్చే ఇది చేస్తుండే ఇస్తారు మీరు నాకు. మరి ఆయన మీకోసం ప్రాణం పెడితే మీరు ఆయన కోసం ఏమి ఇస్తున్నారు బ్రదర్? మీరేం చేస్తున్నారు? భౌతికంగా చిన్న చిన్న హెల్ప్లకి మనం రెస్పాండ్ అవుతున్నాం కదా. మరి ఆయన చేసిన గొప్ప కార్యానికి మనం ఏం రెస్పాండ్ అవుతున్నాం? మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, తిట్లు కనీసము ఎదుటి వారితో కూడా మనం ఆయన నిమిత్తం దూషించాల్సిన అవసరం కూడా లేదు. అపోస్తులకి ఇచ్చిన భాగ్యాన్ని, ప్రాణత్యాగం చేసే భాగ్యాన్ని, దెబ్బలు తినే భాగ్యాన్ని, కొడలతో దెబ్బలు తినే భాగ్యాన్ని, ఇల్లు వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ బండలో పడుకొని, ఆ విష సర్పాలు తిరుగుతూ ఉంటే వాటి పక్కన పడుకొని, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకొని, ఎంత ఎంత భయంకర బ్రదర్. వాళ్ళకేమి దేవుడు పెద్దగా మహిమలేమి ఇవ్వలే బ్రదరు. ఎదురుగా సింహం వస్తుంది, ఓ నేను దేవుని కోసం పరిగెట్టి అడవిలోకి వచ్చాయి కాబట్టి ఓ సింహమా నా నుంచి వెళ్ళిపో అని చెప్పడానికి లేదు వాళ్ళకి. అది ఎదురుగా వస్తే భయపడి దాక్కోవాలి. సింహం ఎదురుగా వస్తుంటే భయపడి దాక్కోవాలి వాళ్ళు. పాము కనబడితే అది కాటేయకుండా పక్కకి తప్పించుకోవాలి వాళ్ళు. వాళ్ళకి వచ్చింది ఆ భాగ్యం. కానీ మనకేంటి, మనం ఏమి ఇవ్వగలుగుతాం ప్రభుకి? మనం ఎలా ప్రభుకి మనము అర్పణ అర్పించగలుగుతాం? మన కోసం ప్రభువు బలయ్యారు, మరి మనం కూడా ఆయన కోసం బలి అవ్వాలి. ఎలాగా? హోషేలో అన్నాడు చూడండి. హోషయ 6:6-5. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అది నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. అది సందీప్ గారు, మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మన కోసం భౌతికంగా రక్తాన్ని గార్చారు, తన దేహాన్ని ఆయన అప్పగించుకున్నారు. దేవుడు మన కోసం బలయ్యారు, మనం కూడా బలి అవ్వాలి. కానీ ఎలా అంటే, కీర్తనలు 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, అది అది బ్రదర్, దేవునికి మనం అర్పించే బలి ఏంటంటే, ఆయన మన కోసం కలువరిలో రక్తాన్ని గార్చారు, కార్ యాక్సిడెంట్ లో రక్తాన్ని గార్చారు. మూడోసారి ఆ యొక్క శాపంలో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు, రక్తం గార్చారు ఆయన. ఆయన బలి అయ్యారు, మనం కూడా బలి అవ్వాలి. ఖచ్చితంగా బలి అవ్వాలి మనం కూడా.
దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, మనం కూడా ఖచ్చితంగా బలి అవ్వాలి. అయితే మనం అవ్వే బలి ఏంటంటే, భౌతికంగా మనం సిలువేయబడట్లేదు, భౌతికంగా మనం కార్ యాక్సిడెంట్ లో పాల్గొనట్లేదు, భౌతికంగా మనం ఇతరత్ర ఆయన చేసినట్టు ఇంకో త్యాగంలో మనం కూడా అలాగే భౌతికంగా చేయట్లేదు. కానీ ఆయన ఇది చేశారు, ఇది నా కోసమే అని అని యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన మనస్సుతో ఎప్పుడైతే మనం దాన్ని అంగీకరిస్తామో అది మనం ఆయనకి ఇచ్చే బలి. అప్పుడు చంద్రుగారు ఆయనకి బలిగా అయిపోతున్నారు. క్రీస్తు కోసం చంద్రుగారు బలి అర్పించబడుతున్నారు. అప్పుడు ఎప్పుడైతే నా నా రక్షణ కోసం, విమోచన కోసం ప్రభు ఈ కార్యం చేశారు, నా కోసం సూర్యచంద్రులు నక్షత్రాలను సృజించారు, నా కోసం భూమి ఆకాశాలను సృజించాడు ఆయన అని ఎప్పుడైతే దేవుని కుమారుని యొక్క స్థానంలో నిలబడి, దేవుని కుమార్తె యొక్క స్థానంలో నిలబడి ఎప్పుడైతే మనము ఆ విరిగి నలిగిన మనసుతో మనం నిలబడుతున్నామో, అప్పుడు ఆ బలిపీఠం మీద రమేష్ గారు బలర్పించబడుతున్నారు. ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం. ఆ బలిపీఠం మీద ప్రేమ బలర్పించబడుతున్నారు. ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం. ఆయన బలయ్యారు, మనం బలవుతాం. ఆయన సంతోషంగా ఉన్నారు, మనం సంతోషమే. ఆయన రక్షకుడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన బలయ్యాడు, మనం కూడా బలవుతాం. అయితే మనం చేసే బలి చూడండి, ఆయన ఎంత బాగా ప్రేమించాడంటే, ఆయన రక్తానికి వచ్చాడు వెళ్ళి శిలువలో. నా దేవా నా దేవా అని ఆయన, మీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి అని ఒత్తిడికి లోనయ్యాడు ఆయన. ఆ ఒత్తిడికి లోనవడం వల్ల తన శరీరంలో ఉన్న నరాలు కూడా పగిలి, నరాల్లో ఉన్న రక్తము చర్మము ద్వారా, శ్వేత రంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వచ్చింది. అంటే ఆయన ఎంత ఒత్తిడికి లోనై ఉంటే నరాలు పగిలిపోయి ఉండాలి బ్రదర్. ఎంత ఒత్తిడికి లోనై ఉంటే ఆ యొక్క కల్వరి కొండలో లేదా ఆయన ఒలివ కొండలో ప్రార్థన చేసేటప్పుడు, ఒలివ తోటలో ఆయన ఎంత ఒత్తిడికి లోనై ఉంటే లోపల శరీరంలో ఉన్న నరాలన్నీ పగిలి, ఆ రక్తం, నరాల్లో ఉన్న రక్తం బయటకు వచ్చి చర్మం ద్వారా నీరు, మన బైబిల్ రాయబడింది కదా, చెమట రూపంలో వచ్చేసింది రక్తమైంది. అంతగా ఆయన నీకోసం నా కోసం బలయ్యాడు. ఆయన మనల్ని కూడా బలవమంటున్నాడు. నేను బలయ్యా నీకోసం, నువ్వెందుకు బలవు, నువ్వు కూడా వెళ్ళి సిల్వి కెనడా అనలేదు, నువ్వు కూడా వెళ్ళి కార్ యాక్సిడెంట్ లో నా కోసం ప్రాణం పెట్టాడు అన్నది అనలేదు. యథార్థమైన మనసుతో, విరిగి నలిగిన మనసుతో నువ్వు నా కోసం నిలబడు, నువ్వే నా కోసం అర్పించబడి బలేది. అలాగా ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనస్సుతో ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు నీ ప్రార్థన పరలోకానికి కదిలిస్తుంది. అప్పుడు కదిలిస్తుంది నీ ప్రార్థన. అప్పుడు నీ స్వరము, నీ ప్రార్థనలో మొదటి అక్షరము ధ్వనించినప్పుడు, నీ ప్రార్థనలో ప్రారంభంలో మొదటి అక్షరము పరలోకంలో ధ్వనించినప్పుడు, నీ స్వరం వినబడినప్పుడు పరలోకం మొత్తం లేచి నిలబడుతుంది. అక్కడ అనౌన్స్మెంట్ వినబడుతుంది. అక్కడ ఒక దూత మాట్లాడుతున్నారు, అందరు సైలెంట్. ఆరాధన జరుగుతుంది ప్రభువుకి, నిజమైన ఆరాధన. ఇప్పటి వరకు ప్రభు ఏ ఆరాధన జరగాలని ఎదురు చూశారో ఆ నిజమైన ఆరాధన పరలోకంలో జరుగుతుంది. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు 24 మంది పెద్దలు లేచి నిలబడి, ఓ గొర్రెపిల్ల, ఈ ఆరాధన నువ్వు పొంద అర్హుడివి, ఈ ఆరాధన నీకు అవసరం, ఈ ఆరాధన పొందగలిగేది నువ్వే. ప్రేమ బ్రదరు, యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన మనసుతో చేసే ప్రార్థన, ఆ ఆరాధనని స్వీకరించగలిగే అర్హత కలిగిన వాడు నీవే. అక్కడ మీ పేరు అక్కడ ధ్వనిస్తుంది. అక్కడ మీకు అర్థమవుతుందో లేదు తెలియదు. అక్కడ పరలోకంలో మొన్న బ్రదర్ చేసిన ప్రార్థన స్వీకరించగలిగిన వాడు నీవే. రమేష్ బ్రదర్ చేసిన ప్రార్థనకి అర్హత పొందగలిగిన వాడు నీవే. చందు బ్రదర్ చేసిన ప్రార్థన పొందగలిగే అర్హత నీకే అని అక్కడ పరలోకంలో మన పేరు ధ్వనిస్తుంది బ్రదర్. విరిగి నలిగిన మనస్సుతో
ఎప్పుడైతే మనం ప్రభువుకి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన పరలోకానికి కదిలిస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విరిగి నలిగిన మనస్సే నువ్వు దేవుని కోసం బలి అవటం. కాబట్టి చూడండి, సరే మనం ఎటు వెళ్ళిపోతుంది మన అంశం దాటేసి. ఒక్క యేసుక్రీస్తు యొక్క ఒక్క ప్రసంగము 2000 సంవత్సరాలుగా పుస్తకాలు రాశారు. మత్తయి సువార్త 24 అధ్యాయం మీద. దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవునికి ఇష్టమైనటువంటి యొక్క స్థానంలో నిలబడడానికి ప్రతి నిమిషం కూడా మనం పోరాటం చేస్తూనే ఉండాలని థామస్ గారు చెప్పారు. దావీదు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. తెలుసు కదా మనకి, మనం చాలాసార్లు మన వర్తమానంలో మనం మాట్లాడుకున్నాం. అబ్షాలోము తన కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు తన రాజ్యాన్ని, సింహాసనాన్ని, తన భార్యల్ని, ఆస్తుల్ని మొత్తం విడిచిపెట్టి ఒంటరిగా పారిపోయాడు కొంతమంది సైన్యం వేసుకొని. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత జనరల్ గా మనం అయితే ఏం చేస్తాం? సింహాసనం వదిలిపెట్టాం, రాజ్యాన్ని విడిచిపెట్టాం, అధికారం పోయింది కదా, అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా. దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది. దావీదుకి కొండలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, మరి నా సింహాసనం పోయింది, సింహాసనం ఇవ్వండి. నా అధికారం పోయింది, నా అధికారం ఇవ్వండి. నా ఆస్తిని విడిచిపెట్టి వచ్చాను, తిరిగి నా ఆస్తిని ఇవ్వండి. నా భార్యలు, నాకు మొత్తం నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వచ్చాను, మరలా తిరిగి నాకు వాళ్ళు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. జనరల్ గా అదే కదా మనం చేస్తాను. అవునా బ్రదర్? చంద్ర బ్రదర్ అంతే చేస్తుంటారు. మామూలుగా మొన్న బ్రదర్కి ఒక ఏసీ వచ్చింది అనుకోండి, ఆ ఏసీ బిగితే మామూలుగా అయితే గట్టిగిస్తే 15 వందలు ఇస్తారు. ఒక ఆయన ఒక 5,000 ఇస్తాడు, నా ఏసీ బిగి నీకు 5,000 ఇస్తాడు ఆయన. అనుకోకుండా నువ్వు వద్దులేని వేరే వాళ్ళతో బిగించుకుంటాడు ఆయన. ఆయన భక్తిపరుడు కాబట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఏ రకంగా ఆయన మనసు కలిగించి నేనే వెళ్ళి ఆ ఏసీని బిగించేలాగా ప్రభువా తన హృదయానికి కదిలించు అని ప్రార్థన చేస్తాం, ఎందుకంటే డబ్బులు వస్తుంది కాబట్టి. మరి దావీదు కూడా సింహాసనం విడిచిపెట్టించాడు. ప్రభు నా సింహాసనం నాకు ఇవ్వయ్యా, నా రాజ్యాన్ని నాకు ఇవ్వయ్యా, నా అధికారం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలిగా. 10 స్టేర్లు 5 స్టేర్లు బిల్డింగ్ వచ్చింది, లాస్ట్ మినిట్ లో బిల్డింగ్ మిస్ అయింది, ప్రభు మరి ఏదో రకంగా ఆ బిల్డింగ్ నాకు వచ్చేలా చేయ్యా అని రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ బిల్డింగ్ వచ్చిందంటే ఒక కారు కొనుక్కోవచ్చు అప్పు లేకుండా, మంచిగా అది ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మానవ అది భౌతికంగా సహజంగా లక్ష్యంగా కనపడుతుంది. మరి మనలాగే సహజంగానే ఉన్నాడు దావీదు కూడా. రాజ్యం పోయింది, సింహాసనం పోయింది, అధికారం పోయింది, ఆస్తులు ఏడే ఉన్నాయి, భార్యలు ఏడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, ఆయన ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు. తన హృదయం అంతా ఎక్కడ ఉండాలంటే రాజ్యం మీద ఉండాలి, సింహాసనం మీద ఉండాలి. ఈ అబ్షాలోము మూర్ఖుడు, ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడో, ప్రజల్ని ఏ విధంగా పాడు చేస్తాడో, తన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి దేవుడికి అవమానం చేస్తాడో అని దాని గురించి ఆలోచించాలి. కానీ ఆయన 68వ కీర్తన రాశాడు. 63వ కీర్తన. దావీదు అరణ్యంలో కూర్చొని మొత్తం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆడు కూర్చొని అరణ్యంలో కూర్చొని 63వ కీర్తన రాశాడు. ప్రభువా, నేను నీ మందిరాన్ని విడిచిపెట్టాడు కూర్చాను, వారం నీకు మందిరానికి రాలేను, నేను నీ మందిరానికి రాలేను. ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయట్లేదు ఆయన. నేను మందిరానికి దూరంగా వచ్చాను, నేను మందిరానికి వెళ్ళలేను, నేను సహోదరులకి దూరంగా వచ్చాను, నేను సహోదరులు కలుసుకోలేను. నేను ఆ మందిరం దగ్గరికి ఉంటే నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరితో కలిసి నాట్యవాడుతూ నేను ఆరాధన చేసేవాడిని. ఇప్పుడు అక్కడ ఆ మందిరానికి దూరంగా వచ్చాను, నేను మందిరం దగ్గరికి వెళ్ళలేను. నేను ఇప్పుడు మందిరంతో నేను కలుసుకోలేను, మందిరంతో నేను ఆరాధన చేయలేను, నేను సహోదరులు కలుసుకోలేను. నేను
ఎంతమంది చేస్తున్నారు ఈ ప్రార్థన? సమస్తం కోల్పోయినా నేను సంఘంతో ఉండాలి, సమస్తం కోల్పోయినా నేను దేవుని ఆరాధించాలి. అసలు నా మనసు దావీదు వల్ల సింహాసనం మీదకి వెళ్ళలేదు, దావీదు వల్ల రాజ్యం మీదకి వెళ్ళలేదు, దావీదుల అధికారం మీదకి వెళ్ళలేదు, దావీదుల తన ఆస్తి మీదకి వెళ్ళలేదు. దావీదు యొక్క చూడండి, ఒక రాజు సంవత్సరాల తరబడి సౌలు తరుముతుంటే పారిపోయి పరిగెట్టి పరిగెట్టి పొందుకున్న అధికారం అది. మొన్న బ్రదర్, దావీదు పరిగెట్టి 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 పొందుకున్న అధికారం ఒక్కసారిగా చేజారిపోయింది. అప్పటికప్పుడు ఉన్న బట్టలు కట్టుకున్న బట్టలతో సహా పారిపోవాల్సి వచ్చింది. మరి ఆ అధికారం పోతే ఒక మనిషిగా, సహజంగా ఒక మనిషిగా ఎంత కోరిక ఉంటుంది? దానికి బాధపడలేదైనా, సింహాసనం పోయిందని బాధపడలేదైనా, అధికారం పోయిందని బాధపడలేదైనా, నా ఆస్తి ఆడే ఉంది, నా భార్యలు ఆడే ఉందని బాధపడలేదైనా. అయ్యో, నేను మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా వచ్చాను, ఎలా ఆరాధన చేయాలి? నేను సంఘాన్ని విడిచిపెట్టి దూరంగా వచ్చాను, ఎలాగా నేను సహోదరులతో ప్రేమ వ్యక్తపరచుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి దావీదులు ఇప్పుడు సంఘంలో అవసరం. అలాంటి దావీదులు సంఘంలో అవసరం. నేను దేవునితో ఉండాలి, సహోదరులతో ఉండాలి, విరిగి నలిగిన మనస్సుతో లోకము గుర్తించని దేవుని కుమారులుగా ఉండాలి, లోకము గుర్తించని దేవుని కుమారులుగా ఉండాలి. అలాంటి వారి యొక్క ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. అలాంటి వారి యొక్క ప్రార్థన ప్రభువుకి సంతోష పెడతా ఉంది. అలాంటి వారి యొక్క ప్రార్థన నిజమైన యాజకత్వము, యాజకుడు అర్పించిన అర్పణ వలె, నిజమైన యాజకుడు వేసిన ధూపము వలె పరలోకంలో లేస్తూ ఉంది. మీ ప్రార్థన అక్కడ ధూపం వలె లేస్తూ ఉంది. అక్కడ మీరు కావాలంటే ఒకసారి మీరు తొంగి చూడండి, ఒకసారి మీరు తొంగి చూడండి, కాలం అనేది తెరని చీల్చుకొని మీరు తొంగి చూడండి, మీకు అది కనబడుతూ ఉంటది. మీ ప్రార్థన ప్రభు సన్నిధిని ఎలా కదిలిస్తూ ఉందో, మీ ప్రార్థన ఎలాగ ధూపం వల్లే అక్కడ ప్రభు ముందు ఆరాధన చేస్తూ ఉందో, మీ యొక్క ఆరాధన ఎలాగైతే ప్రభుకి అర్పణ వల్లే ఉందో, మీ ప్రార్థన శక్తి శబ్దం వినపడుతుంటేనే పరలోకం అంతా లేచి ఎలా నిలబడిందో, దేవుని దూతలు, దేవుడు, పరిశుద్ధులు వీళ్ళందరూ ఉన్న ప్రాంతంలో నీ యొక్క స్వరం వినబడిన వెంటనే ఆరాధికుడికి సంపూర్ణమైన సిద్ధి కలుగుతోంది. ఇప్పటి వరకు ఆరాధకుడికి సంపూర్ణమైన సిద్ధి జరగలేదు. ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ఆరాధికునికి సంపూర్ణమైన సిద్ధి జరగలేదు. సంపూర్ణమైన ఆరాధికుడికి సంపూర్ణమైన ఆరాధన జరగలేదంట. ధర్మశాస్త్రము ద్వారా ఆరాధికుడికి సంపూర్ణమైన ఆరాధన జరగలేదు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ ఆరాధన చేశారు, సంపూర్ణమైన ఆరాధన చేయలేదు. ఎందుకంటే వాళ్ళు విమోచన లేకుండా ఉన్నారు. క్రీస్తు నమ్మిన వాళ్ళు రక్షణ విమోచన పొందుకున్నారు, కానీ వాళ్ళకి అధికారం లేదు, పరిపూర్ణత లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి రక్షణ ఉంది, విమోచన లేదు. క్రీస్తు నమ్మిన వాళ్ళకి రక్షణ విమోచన ఉంది, పరిపూర్ణత లేదు. తామసిక సందేశం ఎవరైతే నమ్ముతున్నారో వారికి రక్షణ, విమోచన, పరిపూర్ణత, సామర్థ్యం. ఇప్పుడు రక్షణ, విమోచన, పరిపూర్ణత పొందినటువంటి మానవుడు చేసే ప్రార్థన ఆరాధికునికి కార్యసిద్ధి. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థం ఏ గుడారం అంటే ఏ గుడారం అంటే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతూ, మొదటి గుడారం గురించి మాట్లాడుతూ ఆయన తన కాలంలో మొదటి గుడారంలో ఉన్నాం మనం అని చెప్పుకుంటూ ఆ ఆరాధనలు అంటే మొదటి గుడారంలో జరిగే ఆరాధనలు, ఆవరణలో జరిగిన ఆరాధన బలర్పించడం, జంతు బలి జరగటం. అదేవిధంగా మొదటి గుడారం అంటే యేసుక్రీస్తు దేవుడు అని జరుగుతున్న ఆరాధన, యెహోవా దేవుడు అని జరిగే ఆరాధన బలుల ద్వారా జరిగింది. అది ఆరాధకునికి సంపూర్ణమైన కార్యసిద్ధి జరగలేదు, ఆరాధకునికి సంపూర్ణమైన సిద్ధి జరగలేదు. యేసుక్రీస్తు అంటే తనున్న కాలానికి, పౌలు గారు ఉన్న కాలానికి ఉన్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ప్రస్తుత కాలానికి ఉపమానముగా ఉన్న గుడారములో జరిగే ఆరాధన కూడా సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. చదవండి ఒకసారి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుతున్నవి.
ఇక్కడ జంతు బలి సంపూర్ణ సిద్ధి కలుగజేయట్లేదు. జంతు బలి జరగట్లేదు కాబట్టి, జంతు బలి ద్వారా సంపూర్ణ సిద్ధి జరగట్లేదు కాబట్టి దేవుడే మానవుడిగా దిగి వచ్చారు. దేవుడే మానవుడిగా దిగి వచ్చి మన స్థానంలో మన పాప నిమిత్తం బలిగా అర్పించబడ్డారు. అయినా కూడా సంపూర్ణమైన సిద్ధి కలగట్లేదు ప్రభుకి. ఎందుకంటే రక్షణ, విమోచన అంటే ఆదాము ఏ స్థితిని కోల్పోయాడో ఆ మరలా మానవుడు ఆ స్థితిలోనికి వచ్చి ప్రభుని ఆరాధించాలి. అప్పుడు ఆ స్థితిలో ఉన్న మానవుడు చేసే ఆరాధన దేవునికి, ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలిగజేస్తుంది. అర్థమవుతుంది బ్రదర్? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి బ్రదర్? చంద్ర బ్రదర్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలు చెప్పడం వల్ల మీరు చేసే ఆరాధన ఎంత గొప్పది అనేది మీకు అర్థం అవ్వాలి. అదే నా ప్రయత్నం. చంద్ర బ్రదర్ అలసిపోయినట్టున్నారు, పడుకున్నారేమో. లేదు బ్రదర్, పడుకోలేదు. అదే కొంచెం నీరసంగా ఉన్నారుగా, రెస్ట్ తీసుకోండి మరి. లేదు చూడండి బ్రదర్, ఇప్పుడు మీరు చేసే ఆరాధన ఎంతగా ప్రభువుకి సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తా ఉందనేది మీకు అర్థం కావాలి. లక్ష్మణ్ బ్రదర్ బాగా పర్వాలేదా? బాగానే పడుతుందా అన్న? బాగా పర్లేదన్న, వినపడుతుంది. సిస్టర్ మరొకసారి చెప్పమంటున్నారన్న ఏ విషయాన్ని? ఈ విషయాన్ని సంపూర్ణ సిద్ధి చదవండి ఒకసారి, మీరు చదవండి బ్రదర్, అది చదవండి మీరు. 9:9 ఎబ్రి 9:9. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణములను, బలులను అర్పింపబడుచున్నవి. చదవండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన పశ్చాత్తములతోనూ మూల భాషలో బాప్తిజములతోనూ సంబంధించిన శరీర ఆచారము మాత్రమే. అది ఇక్కడ దేవునికి నువ్వు బలులర్పించిన, దేవునికి నువ్వు దిద్దుబాటు కాలము రాకమునుపు నువ్వు చేసే ఆరాధన, ఈ రెండు కూడా దేవునికి సంపూర్ణమైన ఆరాధన కాదు అనేది పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. నువ్వు వెళ్ళి బలర్పించినా ఆ ఆరాధన దేవునికి సంపూర్ణమైన సిద్ధిని కలుగజేయట్లంటే ఆరాధన సరైన ఆరాధన కాదంటున్నాడు ఆయన. నీవు యేసుక్రీస్తు మాత్రమే స్వీకరించి, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, క్రీస్తు ఎవరో నాకు తెలియదు, క్రిస్తామస్ ఎవరో నాకు తెలియదు అని యేసుక్రీస్తుని ఒక్కడనే నువ్వు ఆరాధన చేసినా కూడా ఆ ఆరాధన కూడా దేవుని అంటే ఆరాధికునికి, ఆ దేవునికి సరైన ఆరాధన కాదది. దేవుడు నువ్వు చేసే ఆరాధనతో సంతృప్తి చెందట్లేదు. నువ్వు బలర్పించినా ఆయనకి సంతృప్తి రావట్లేదు. నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినా ఆయనకి సరైన ఆరాధన, నాకు సరైన ఆరాధన వచ్చింది అని ఆయన తీసుకోవట్లేదు, స్వీకరించట్లేదు ఆయన. కార్యసిద్ధి జరగట్లేదు, సంపూర్ణమైన కార్యసిద్ధి జరగట్లేదు అక్కడ. మరి ఎప్పుడు జరుగుతుంది సంపూర్ణమైన కార్యసిద్ధి? ఎప్పుడు జరుగుతుంది అంటే చూడండి, ఆయన 10వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం చదవండి ఒకసారి. 32, 33, 34 కూడా చంద్రు గారు త్వరగా చదవండి. ప్రేమ బ్రదర్ బయట ఉన్నారు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధంగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరడి పడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటి అనుభవించిన వారితో పాలివారైతిరి.
ఎలా అనగా మీరు ఖైదులో ఉన్న వారిని అనుకరించి మీకు మరి కరుణించి 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 మీకు మరి శ్రేష్టమైనదియును స్థిరమైనదైన స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. వాళ్ళు దేవుని కోసం మా ఆస్తి పైన పర్లా, మేము నిందలు పర్వాలా, మేము అవమానాలు పడ్డ పర్వాలా, మేము ఏం చేసినా పర్వాలా, దేవుని కోసం ఏదైనా పర్వాలా అని వాళ్ళు నిలబడ్డారని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు నిలబడ్డారు? ఆల్రెడీ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. యెహోవా యేసుగా వచ్చాడని నమ్మి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ ఆ ఆరాధన ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదు. ఎందుకు అంటే ఆ పడిపోయిన మానవుడు ఆత్మ, శరీరము, ప్రాణము ఏమైపోయినాయి? మూడు కూడా మలినమైపోయినాయి. ఇప్పుడు ఈ మూడు కడగబడిన మానవుడు ఆరాధన చేస్తే ప్రభువుకి ఏదేనో పడిపోక ముందు ఆదాము చేసిన ఆరాధన ఆరాధికునికి సంపూర్ణమైన సిద్ధి కలుగజేసింది. అది పర్ఫెక్ట్ వర్షిప్ అంటే. ఆదాం పడిపోక ముందు చేసిన ఆరాధన పర్ఫెక్ట్ వర్షిప్ అది. ఆదాం పడిపోయిన తర్వాత ఆదాం యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ అన్ని జీవం మరకైపోయింది. ఇప్పుడు ఆదాం చేసే ప్రార్థన దేవునికి సంపూర్ణంగా లేదు. ఆయన అపరిపూర్ణంగా ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడిగా లేడు ఆయన. కాబట్టి ఆ స్థానంలో జంతు బలి అర్పించినా దేవుడు దాన్ని తీసుకోలేకపోతున్నాడు పరిపూర్ణంగా. మనస్ఫూర్తిగా ఆరాధన స్వీకరించట్లేదు ఆయన. యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చి రక్షకుడిగా బలి అయినా ఆ రక్షణ మాత్రమే పొందాడు కాబట్టి విమోచన లేదు, అతనికి సంపూర్ణమైన స్వాస్థ్యం లేదు. కాబట్టి ఆ రక్షణతో ఉన్న మానవుడు ప్రార్థన చేసినా కూడా ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. రమేష్ గారు, క్రైస్తవులు చేసే ఆరాధన ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. క్రైస్తవులు చేసే ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు సంతోషపడట్లేదు. క్రైస్తవుల ప్రార్థన ద్వారా ప్రభుకి సంతోషం లేదు. కారణం ఏంటంటే క్రైస్తవులు కేవలము రక్షణ మాత్రమే పొందేది. రక్షణ, విమోచన. ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మ నమ్మినా కూడా, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మ ప్రవక్త అని నమ్మినా కూడా నీ ప్రార్థన ఆరాధికునికి కార్యసిద్ధి కలుగజేయదు, లేదా సంపూర్ణమైన సిద్ధిని కలుగజేయదు. నీ ఆరాధన ప్రభుకి ఇష్టమైన ఆరాధన కాదు. రక్షణ, విమోచన పొందినా కూడా యెహోవా యేసుగా వచ్చాడని ఆరాధించినా, యెహోవాని ఆరాధించినా ఆ ఆరాధన బలు అర్పిస్తున్నావు కాబట్టి అది దేవునికి ఇష్టమైనది కాదు. యెహోవా యేసుగా వచ్చాడని నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణ పొందినా అది నీకు విమోచన లేదు కాబట్టి నువ్వు పరిపూర్ణమైన ఆరాధన చేయట్లేదు. అది దేవుడు తీసుకోలేకపోతున్నాడు. నువ్వు రక్షణ పొంది విమోచనలోకి వచ్చి క్రీస్తు నా కోసం బలి చేయడని అని అంగీకరించి క్రీస్తు థామస్ ఎవరో నువ్వు ఎరగక ఉండి నువ్వు ఆరాధన చేసినా ఆ ఆరాధన కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో, మీరు అన్నిటిని విడిచిపెట్టి అన్ని త్యాగాలు చేశారు, నిందలు అనుభవించారు దేవుని కోసం. ఎందుకు అనుభవించారు అంటే స్థిరమైన స్వాస్థ్యం కోసం. అది కావాల్సింది. రక్షణ, విమోచనతో పాటుగా స్థిరమైన స్వాస్థ్యం. ఇప్పుడు ఈ పౌలు గారు ఇక్కడ ఏమంటారంటే, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకునండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరడపడితరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతరి. ఏలయనగా ఎందుకు మీరు నిందల, అవమానాలు, బాధలు మీరు ఎందుకు అనుభవించారు? మీరు ఎందుకు దాంట్లో మీరు భాగస్వాములు అయ్యారు మీరు అంటే, ఏలయనగా 34 వచనం. అందరూ బైబిల్ చూస్తారు బ్రదర్. 34 వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, ఓహో మాకు ఈ రక్షణే కాదు, విమోచనే కాదు, స్థిరమైన స్వాస్థ్యం,
అవునవును. స్థిరమైన స్వాస్థ్యం నీకు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నువ్వు కడగబడి విమోచించబడిన తర్వాత అప్పుడు నీకు అధికారం ఇస్తాడు ఆయన. అవును. ఎప్పుడైతే నువ్వు కడగబడి విమోచించబడి స్థిరమైన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటున్నావో అప్పుడు నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తూ ఉంటుంది. ఆమేన్. అప్పుడు నీ ప్రార్థన ప్రభు హృదయానుసారంగా అంగీకరిస్తాడు ఆయన. ఆమేన్. ఆదాము పడిపోక మునుపు దేవుడు ఎలాగైతే ఆయన ఆదాము యొక్క ఆరాధన అంగీకరించాడో అలాగే ఇప్పుడు ఇక్కడ నీవు రక్షణ విమోచన స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్న నీవు విరిగి నలిగిన మనసుతో ఆయనకి బలిగా నీవు ఎప్పుడైతే బలిపీఠం మీద నువ్వు అర్పించబడుతున్నావో అప్పుడు నీవు చేసే ఆరాధన ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తా ఉంది. ఆ ప్రార్థన ప్రభు తీసుకుంటాడు దాన్ని. ఆమేన్. అది ఎలాంటి ప్రార్థన అంటే హేబేలు ప్రార్థన లాంటిది. ఇంక దేవుడు ఏం ఆలోచించాడు? ఆ అర్పణ తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్. దేవుడు. బలిపీఠం మీద కయ్యను పెట్టాడు ఆరాధన, హేబేలు పెట్టాడు ఆరాధన. అవును. కానీ దేవుడు వచ్చి చూశాడు ఇది ఇందులో సంపూర్ణ స్వాస్థ్యం లేదు. దీంట్లో కయ్యం దాంట్లో సంపూర్ణ స్వాస్థ్యం లేదు, కానీ హేబేలు దాంట్లో సంపూర్ణ స్వాస్థ్యం ఉంది, రక్షణ ఉంది, విమోచన ఉంది హేబేలు దగ్గర. ఎందుకంటే ఆదాము యొక్క వారసుడు హేబేలు. ఎప్పుడైతే దేవుడు హేబేలు యొక్క అర్పణ చూశాడో అది విరిగి నలిగి ఆ బలిపీఠం మీద ఏముందంటే ఆ బలి గొర్రె పిల్ల మాత్రమే కాదు, హేబేలు యొక్క హృదయం ఉంది అక్కడ. హేబేలు ఏమనుకుంటున్నాడంటే తనకు తానుగా నా తల్లి అవ్వ ఏదో పండు తినడం వల్ల పాపం రాలేదు, ఆమె యొక్క రక్తము మలినమైపోయింది కాబట్టి ఆమె రక్తాన్ని శుద్ధి చేయాలి, కాబట్టి ఆమె రక్తాన్ని శుద్ధి చేసేది ఇదిగో ఈ రక్తమే కాబట్టి అని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, క్రీస్తుకు గుర్తుగా ఉన్న గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ బలిపీఠం మీద ఉంచాడు ఆయన. ఎప్పుడైతే క్రీస్తు గుర్తుగా ఉన్న రక్తాన్ని ఆ బలిపీఠం మీద ఉంచాడో అప్పుడు ఆ ఆరాధన అది ఎలా ఉందంటే స్థిరమైన స్వాస్థ్యపు ఆరాధనగా ఉంది. కాబట్టి ప్రభు వచ్చి హేబేలు యొక్క అర్పణ తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ రక్షణ బ్రదర్, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా బ్రదర్, నీ ఆరాధన ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు సోదరుడా. ఓ బ్రదర్, నేను క్రీస్తు నమ్ముకుంటున్నాను బ్రదర్. ఓ సహోదరుడా, నీ ఆరాధన ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. ఓ నేను క్రీస్తు థామస్ ఎవరో గుర్తించగలిగాను బ్రదర్, నేనెవరో గుర్తించగలిగాను బ్రదర్, సంపూర్ణ స్థిరమైన స్వాస్థ్యము నేను చూడగలిగాను బ్రదర్. ఎస్, ఇది ప్రభుకి ఇష్టమైన ఆరాధన. ఈ ఆరాధన ప్రభు తీసుకుంటాడు ఆయన. ఈ ఆరాధన కోసమే ఈ భూమి ఆకాశాన్ని తయారు చేశాడు ఆయన. ఈ ఆరాధన కోసమే నరుని సృష్టించాడు ఆయన. ఈ ఆరాధన కోసమే పడిపోనట్టుగా చేశాడు ఆయన. ఈ ఆరాధన కోసమే విడిపించడానికి వచ్చాడు ఆయన. ఈ ఆరాధన కోసమే విమోచకుడు అయ్యాడు. ఈ ఆరాధన కోసమే రక్షకుడు అయ్యాడు ఆయన. ఈ ఆరాధన కోసమే మరలా వచ్చి ముద్రలు పగలగొట్టాడు. ఈ ఆరాధన కోసమే ఉరుములకి రహస్యాన్ని వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఆరాధన కోసమే 700 మందిని తీసుకొచ్చి ఈ భూమి మీద నిలబెట్టాడు ఆయన. ఈ 700 మంది యేసులు ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేసేటువంటి ఆరాధన అర్పిస్తా ఉన్నారు. ప్రభు అడిగాడు, ప్రభువా నీ కుమారుడు మహిమపరచు అన్నాడు ఆయన. వెంటనే పరలోకం నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఏం అడిగాను బ్రదర్? ప్రభు నిన్ను మహిమపరచు అని అడిగినప్పుడు ఏమొచ్చింది సార్? ఏమని వచ్చింది? ఎవరైనా చెప్పండి బ్రదర్, గ్రూప్ లో ఉన్న ఎవరైనా చెప్పండి. పౌరం వచ్చింది. పౌరం వచ్చిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు. అది ఆ సందర్భం కాదు. మేఘం వచ్చింది. ప్రభువా నీ కుమారుడు మహిమపరచు అన్నాడు ఆయన. బైబిల్ చదువుతున్నారు కదా అందరూ? ప్రభు నీ కుమారుడు మహిమపరచు అన్నారు. గ్రూప్ లో ఎవరు లేరా? ఇక చెప్పేవాళ్ళు ఎవరు లేరా? పరిశుద్ధాత్మ వచ్చిందండి. ఏం లేదు, ప్రభు నన్ను నీ కుమారుడు మహిమపరచు అంటే మహిమపరిస్థితిని అన్నాడు ఆయన. అంతే. ప్రభా నీ కుమారుడు మహిమపరచు అన్నాడు, మహిమపరిస్థితిని అన్నాడు ఆయన. అక్కడ మహిమ పరిస్థితిని అని ఆయన చెప్పాడు. ఆయన చుట్టూ ఉన్న శిష్యులకి అందరికీ కూడా ఉరిమినట్టు కనపడిందంట. ఏదో ఉరిమేను అనుకుందనంటాడు. కానీ ఆయన ప్రార్థనకి బదులిచ్చారు. అక్కడ నిలబడింది ఎవరు? యేసు. యేసు ప్రభుకి ఎలాంటి ఆరాధన చేశారు? ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేసి ఆరాధన చేశాడు ఆయన.
ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగు చేసి ఆరాధన చేశారు కాబట్టి ఆయన ప్రార్థన పరలోకం వెళ్ళింది, ఎదిరించబడింది అక్కడ. ఆ ప్రార్థనకి వెంటనే బదులు వచ్చింది అక్కడ. ప్రభు నీ కుమారుడు మేమపరిచేయ అన్నాడు, మేమపరిచేయను అన్నాడు ఆయన. అంటే అక్కడ ఆ యేసు చేసిన ప్రార్థన పరలోకానికి కదిలించింది, పరలోకం నుంచి ప్రభు దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఇక్కడ ఈ 700 మంది యేసులు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎలాగైతే స్పాట్ లో మయ పరిస్థితిని అని స్వరం వినపడిందో, అలాగే స్థిరమైన స్వాస్థ్యాన్ని కలిగినటువంటి 700 మంది యేసులు ప్రార్థన చేసినప్పుడు కూడా పరలోకంలో కదిలించబడుతోంది. ప్రభు దగ్గర నుంచి వెంటనే సమాధానం వస్తోంది. బ్రదర్, మీ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి బ్రదర్. మీరు అనుకుంటున్నారు నేను చేసే ప్రార్థన ప్రభు వింటున్నారో లేదో, పరలోకం వెళ్తుందో లేదో, నా ప్రార్థన నా గడప దాటి వెళ్తుందా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ప్రార్థన మొదటి అక్షరం యొక్క శబ్దము పరలోకంలో వినపడిన వెంటనే 24 మంది పెద్దలు లేచి నిలబడి, దూతలు, సెరూపులు, కిరూబులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి సింహాసనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి, గొర్రెపిల్ల సాల్మన్ బ్రదర్ యొక్క ఆరాధన పొందడానికి నువ్వు అర్హుడివి నువ్వు. మున్నా బ్రదర్ చేసిన ఆరాధన పొందడానికి నీవు అర్హుడివి. యుగ యుగములు నువ్వు పొందనర్హుడివి. ఎప్పుడైతే ముద్రల యొక్క రహస్యము బయలుపరచడానికి చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఒకసారి చూడండి ఏం జరుగుతుంది అక్కడ. 6వ వచనం గురించి స్పీడ్గా చదవండి బ్రదర్, చంద్రవీరావు స్పీడ్గా చదవండి. మరి సింహాసనముకును ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకున్నాను. ఆయన ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఇది అసలైన ఘట్టం. ఇది భూలోకాన్ని పరలోకాన్ని కలిపే ఘట్టం. ఇది మానవుణ్ణి దేవుణ్ణి కలిపే ఘట్టం. ఇది ఇప్పుడు మనం చదివిన 7వ వచనము 5:7 భూలోకాన్ని పరలోకాన్ని మానవుణ్ణి దేవుణ్ణి కలిపే ఘట్టం. ఇది ఎప్పుడైతే 7 ముద్రల పుస్తకం మూసివేయబడిందో అంత నిర్మానుషం క్లోజ్, అక్కడ ఏమి కనపట్లేదు జనానికి, మొత్తం అంతా నిర్మానుషంగానే ఉంది. ఊహించుకున్నాడు ఏముంది అక్కడ, ఏం కనపట్లేదు ఆయనకి. ఆ తర్వాత 24 మంది పెద్దలు ఒక ఆయన, ఇదిగో యూదా గోత్రపు సింహం జయం పొందింది అని చెప్పాడు. సింహం కోసం ఎదురు చూశాడు ఆయన. కానీ ఏమొచ్చింది? ఉదింపబడిన గొర్రెపిల్ల వచ్చింది. ఉదింపబడిన గొర్రెపిల్ల వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతుల నుంచి గ్రంథాన్ని ఎప్పుడైతే తీసుకుందో, ఎప్పుడైతే వెళ్ళి ఈ మధ్యవర్తి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యొక్క చేతిలో ఉన్న గ్రంథాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? నిజంగా అక్కడ సింహాసనం లేదు, కుర్చీ లేదు, అక్కడ ఒక వ్యక్తి దాంట్లో కూర్చొని లేడు, ఆయన చేతిలో పుస్తకం లేదు. ఇది వర్ణన. ఇది అంటే అర్థం ఏంటంటే ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈ తండ్రి ఎదురుగా కుమారుడిగా మారిపోయాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారాన్ని తీసుకొని ఆయన కుమారుడిగా కిందకు వస్తున్నాడు. ఆయన కిందకు వస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే చూడండి, ఇది దేవుడు మానవుడిగా మారిపోతున్నాడు. పరలోకం భూలోకం, మానవుడు దేవుడు మిక్స్ అవటం. ఇది ఈ అధ్యాయానికి ఇది కీలకమైనటువంటి లింక్. ఇది ఈ వచనం. ఎప్పుడైతే దేవుడు గొర్రెపిల్ల వధింపబడినటువంటి గొర్రెపిల్లగా స్థానంలోకి వచ్చి గ్రంథాన్ని పట్టుకున్నాడో, బ్రదర్ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి బ్రదర్? అందరూ నిద్రపోతున్నారే అనుకుంటున్నాను నేను. ఆదివారం మాట్లాడుకుందామా? ఇంత మంచి విషయాలు వదిలిపెడితే నాకు ఇష్టం లేదు. సందర్భంలో ఉంది బ్రదర్. అది అదే ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటనే సందర్భం లాగా ఉందన్నమాట. బ్రహ్మాం గారు తీసుకున్నారు కదా, ఆ సందర్భంలో ప్రకటన గ్రంథం ఇప్పుడు మనం చదివింది చాలా బాగుంది బ్రదర్. ఇంకా బాగుంది. నిద్ర రావట్లే. అంటే పిక్చర్స్ ఎవరైనా ఉంటే చేసి పెట్టుకుంటే బాగా ఉంటుంది. రెస్పాన్స్ అవ్వట్లేదు.
రమేష్ గారు చెప్తున్నారు ఈ మాట. అదే మీరు సింహాసనం లేదన్నారు కదా. ఆ, అదే ఆ సింహాసనం గురించి మీరు చెప్తా ఉంటే, అదే బ్రహ్మం గారే ఆ సింహాసనాన్ని తీసుకున్నట్టుగా ముద్రల పుస్తకాన్ని అవును. ఆయన ఏడు భూమి మీద 7 ఆత్మలు పంపడ్డాయి కదా. భూమి మీద ఉమ్. అందరికి 7 ఆత్మలు వచ్చినాయి అంటే మేఘం ఇప్పుడు 7గురు వచ్చినట్టుగా అలా మాకు వర్ణన వస్తుంది. ఆ మేఘంలోకి బ్రహ్మం గారు వెళ్ళారు కదా. సింహాసనం అంటే శరీరం. అదే ఆ శరీరం ఆయన ఇప్పుడు బ్రహ్మం గారు. ఆ దేవుడు క్రీస్తు బిడ్డం శరీరంలో ఆసనమై ఉన్నారు. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉంది, అవును. మూయబడిన పుస్తకం ఉంది. అప్పుడు అది 2000 సంవత్సరాల చరిత్ర అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ పుస్తకం విప్పబడుతుంది ఉంది, క్రీస్తు బిడ్డం చేతిలో ఉంది. ఆ మూయబడిన అంటే ఈ లోకానికి అర్థం కాని ఆ సింహాసనాసీనుడై ఉన్న వారి కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీయటానికి ఎదురుగా నిలబడ్డ మధ్యవర్తికి ఎవరంటే క్రీస్తు థామసే. ఆమె దేవుని స్తోత్రం. ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు థామస్ గారు సింహాసనం మీద ఉన్నారు. క్రీస్తు బిడ్డం ఆయన సింహాసనం మీద, క్రీస్తు బిడ్డం యొక్క సింహాసనం ఇప్పుడు క్రీస్తు థామస్ గారు ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు బిడ్డం మరలా ఆయన చేతిలో మరలా ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి అర్హత కలిగింది ఎవరై అంటే, మన ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి అర్హత కలిగిన వారు ఎవరై అంటే ఇప్పుడు ఈ కాలంలో 700 మంది పెళ్లి కుమార్తె, ఆమె 700 మంది పెళ్లి కుమార్తె ఇప్పుడు ఆ వాళ్ళు మాత్రమే ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి అర్హులై ఉన్నారు. మిగతా వాళ్ళకి అర్థం కాకపోవటానికి నీకే అర్థం కాక కారణం ఏంటంటే నీకే ఉంది ఆ అర్హత. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలోంచి ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే ఒక మానవుడిగా ఉన్న మధ్యవర్తి వెళ్ళి ఆ గ్రంథాన్ని టచ్ చేశాడో, జస్ట్ పట్టుకున్నాడో, ఒక మానవుని శరీరంలో ఉన్న వ్యక్తి ఆ పరలోక అధికారాన్ని టచ్ చేశాడో, అంటే తన స్థానం ఏంటో తెలుసుకున్నాడో, అక్కడ జరిగింది అంటే చూడండి ఒకసారి. కంటిన్యూ చేయండి గారు, చందు గారు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఉండి ఆ గ్రంథం తీసుకొనెను. ఆయన ఉమ్. దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యంలో నుండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 ఆరాధన మంది మొదలైంది. ఆరాధన మొదలైంది బ్రదర్. పరలోకంలో ఆమేన్. పరలోకంలో ఆరాధన మొదలైంది. లేచిపోయారు 4 జీవులు, లేచిపోయిన పైకి 24 మంది పెద్దలు పైకి లేచిపోయారు. ఎప్పుడైతే ఆయన వచ్చి గ్రంథాన్ని టచ్ చేశాడో, ఆ గ్రంథం సింహాసన ఆసీనుడైన మన కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎదురుగా నిలబడిన రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకున్న మానవుడు ఇప్పుడు ఎవరు అంటే ఎవరు బ్రదర్? ఇప్పుడు ఎవరు బ్రదర్? ఇప్పుడు ఎవరు బ్రదర్? మీరే బ్రదర్. ఇప్పుడు రక్తంలో క్రీస్తు యొక్క రక్తం మీ పైన పోయబడింది. ఇప్పుడు ఆమె యేసు క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు బిడ్డం యొక్క రక్తం మీ పైన పోయబడింది. ఇప్పుడు ఆ రక్తంలో ఉంచబడిన వస్త్రాన్ని ధరించాం మనం. ఇప్పుడు మనం వెళ్ళి మనకు అధికారాన్ని తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న అధికారాన్ని మనం పట్టుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం పట్టుకోవడం ప్రారంభం జస్ట్ టచ్ చేశారో, మీరు ఎప్పుడైతే నేను పరలోకపు దేవుడినా, నేను యేసునా, నేను యెహోవానా, నేను వాక్యాన్న నేను అని ఎప్పుడైతే నీ మైండ్ లోకి ఆ యొక్క స్థిరమైన స్వాస్థ్యం, ఎప్పుడైతే నీ స్థిరమైన స్థానం ఎప్పుడైతే నీకు వచ్చిందో, పరలోకం లేచిపోయింది పైకి. ఏం బ్రదర్? ప్రేమ బ్రదర్, ఎంత గొప్పగా ఉంది బ్రదర్. మరి ఎంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి చంద్ర బ్రదరు, రమేష్ బ్రదరు, ఎంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి పరలోకమే లేచి నిలబడుతుంటే మీరెవరో తెలుసుకోకపోతే ఎలా చదువుడా? స్థిరమైన స్వాస్థ్యం, దానికోసం వాళ్ళు నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, వెలివేయబడినట్టుగా కనబడ్డారు. వాళ్ళు తమ ఆస్తుల్ని కోల్పోవడానికి కూడా వెనకాలేదంటారు. ఎబ్రి పత్రిక పౌలు గారు అంటారు, మీరు మీ స్వాస్థ్యము, మీ యొక్క ఆస్తులను కోల్పోవడానికి కూడా మీరు వెనకాడలేదు. దేనికోసం అంటే స్థిరమైన స్వాస్థ్యం కోసం. మేము రక్షణ పొందుకున్నామండి. సోదరుడా, నీ ప్రార్థన ప్రభువుకి సంతోషాన్ని ఇవ్వట్లేదు. మేము విమోచన పొందుకున్నామండి. సోదరుడా, నీ ప్రార్థన ప్రభువుకి స్థిరమైనటువంటి ఆరాధన జరగట్లేదు. ఇప్పుడు ఎవరైతే స్థిరమైన స్వాస్థ్యం, నిజమైన ఆరాధన, నిజమైన బలిని కలిగి ఉన్నారో వారు చేసే ఆరాధన
వారు వచ్చి తమ స్థానంలో నిలబడినప్పుడు వారెవరో తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా పరలోకం నుంచి నిలబడతామండి. ఎగరాలి బ్రదర్, మనం గట్టిగా చప్పట్లు కొట్టి గంతే బ్రదర్. వాళ్ళు కాదు చప్పట్లు కొట్టాల్సింది, ఆమెన్. 24 మంది పెద్దలు కాదు సంతోషపడాల్సింది. వాళ్ళకేం లేదు అక్కడ. అక్కడ ఉన్న దూతలు కెరూబులు కాదు, లేదు చప్పట్లు కొట్టాల్సింది ఎవరంటే మనం. ఏంటి ఇంత దీనుడిగా, ఇంత నిందలతో ఉన్న నాకు, ఇంత అవమానాలతో ఉన్న నేను, ఇంత హేళన చేయబడుతున్నటువంటి నేను పరలోకంలో ఉన్న అధికారం ఏంటో తెలుసుకున్నప్పుడు నా కోసం పరలోకంలో ఇచ్చి నిలబడుతుందా? ఎందుకు నిలబడుతుంది బ్రదర్? ఎందుకు నిలబడుతుంది పరలోకం? పరలోకం ఊరిని ఎవరిని పడితే వాళ్ళు గౌరవించేస్తుందా బ్రదర్? రాష్ట్రపతి భవనం ఎవరిని పడితే వాళ్ళ లోపలికి రానిస్తుందా? సెక్యూరిటీలో ఎవరు పడితే వాళ్ళ లోపలికి వెళ్ళిస్తారా? ఎవరిని వెళ్ళిస్తారు లోపలికి? రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి బ్రదర్? అర్హత కలిగిన వారు మాత్రమే వెళ్ళాలి లోపలికి. ఎప్పుడైతే అర్హత కలిగిన వారు లోపలికి వెళ్తున్నారో అక్కడ ఉన్న సెక్యూరిటీ లేచి నిలబడి వెల్కమ్ చెప్తూ ఉంటది, నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు ఆ రాజభవనంలోకి వెళ్ళాలంటే నువ్వు రాజకుమారుడు అయి ఉండాలి. నువ్వు రాజకుమారుని యొక్క స్థానంలో ఉండి నువ్వు ఎప్పుడైతే ఆ దాంట్లోకి అడుగు పెడుతుంటావో అక్కడున్న ప్రతి ఒక్కరు లేచి నీకు సెల్యూట్ చేయాల్సింది. దోతలు, కెరూపులు ఏ పాపం చేయలేదు. అవునా బ్రదర్? దాని పాపం చేసి చేయలేదు. కానీ పాపిగా ఉన్న నువ్వు ఇలా నిలబడి తమ తలలో ఉంచి నిలబడుతున్నాయి అక్కడ. ఎందుకు బ్రదర్? మొన్న బ్రదర్ లక్ష్మణ్ బ్రదర్, ఈ లోకంలో పాపిగా ఉన్న నువ్వు వెళ్ళి అక్కడ నిలబడితే పాపము లేని, పాపం అంటే ఆ పదాన్నే ఎరిగిని కెరూపులు నీ ముందు తల వచ్చి నిలబడుతున్నాయి ఇక్కడ. కారణము యేసుక్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నావు కాబట్టి. అప్పుడు నీవు చేసే ఆరాధన దేవునికి నిజమైన ఆరాధన, నిజమైన సంపూర్ణ సిద్ధి కలుగుతోంది. మరి ఈ పరలోకమే లేచి నిలబడుతుందంటే ఎలాగే మనం ఆరాధించాలి సోదరుల దేవుని కోసం. దావీదు నా సింహాసనం పోయింది, నా రాజ్యం పోయింది, నా కుటుంబ సభ్యులు పోయారు అని బాధపడలే. అరే నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేస్తే సంఘానికి దూరం అయిపోయానే, ఇప్పుడు నేను వెళ్ళి ఆరాధన ఎక్కడ చేసుకోవాలి? 63వ కీర్తన దావీదు చూడండి, 63వ కీర్తన చూడండి. మొదటి నుంచి కూడా అక్కడే ఉండి రాశాడు. ఇది అరణ్యంలో ఉండి రాశాడు ఈ కీర్తన. చూడండి, అదిగో పైన రాసినట్టు దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. సో అభిషేకం తరుముతుంటే పారిపోయి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ రాశాడు ఈ కీర్తనని. కపటోపాయం లేలే, అభిషేకముని ఈ మార్గంలో వెళ్ళి వాడం వేద్దామా, ఈ ప్లాన్ లేదు ఆయన, ఈ ప్లాన్ లేదు బ్రదర్. అభిషేకముని ఈ ప్లాన్ ఈ దారిలో వెళ్దామా, అడ్డి చేద్దామా, ఈ బాణం వేద్దామా, లేకపోతే ఇంకేదైనా కొత్త మెసేజ్ ఏమైనా వచ్చినాయి కనిపెడదామా, అయ్యి లేవు ఆయనకి. సింహాసనం పోయింది, అది లేదు ఆయనకి. ఆయన కొత్త కాదు, ఆల్రెడీ సౌలు తరుగుతుంటే పరిపోయి ఆ సింహాసనం మీద ఆయనకి ఆశ లేదు. తరుగుతుంటే వెళ్ళిపోయిన తర్వాత రా దావీదు వచ్చి కూర్చో అని అక్కడ తీసుకొచ్చి ఎబ్రిల్ మధ్యలో కూర్చోబెట్టాడు ముందు. ఎబ్రిల్ అందరు కలిసి ఆరాధన చేశారు, యోధ జాతి అంతా ఆయనకి ఆరాధన చేశారు. ఆ తర్వాత మరలా మిగతా వాళ్ళు వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండబ్బా, నువ్వు ఎంత గొప్ప పరిపాలన చేస్తున్నావు, వాళ్ళు వచ్చారు రాజు కావాలని. నాకు కావాలని ఎప్పుడు వెళ్ళదిన. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పారిపోయి మళ్ళీ సింహాసనం కోసం, అధికారం కోసం మళ్ళీ చూడలే. అక్కడ ఉండి అరణ్యంలో ఉండి ఈ 63వ కీర్తన, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని మందిరం దగ్గరే ఉంది హృదయం అంతా. అరే నేను దూరంగా వచ్చేసానే, మందిరాన్ని విడిచిపెట్టి వచ్చేసాను, నేను దూరంగా వచ్చేసాను, నేను షిలోహు దగ్గర దూరంగా వచ్చేసాను నేను.
దేవుని సన్నిధికి దూరంగా వచ్చేసాను నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను నేను. ఇక్కడ ప్రార్థన చేస్తాడు కదా, అరణ్యంలో కూడా ప్రార్థన చేస్తాడు దావీదు. అరణ్యంలో కూడా ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు తన సంఘములో ఉండి మాట్లాడుతాడనే విషయాన్ని దావీదు ఎరిగినాడు కాబట్టి నేను అక్కడ లేనే అంటున్నాడు. నేను అక్కడ లేనే, నా హృదయం అంతా నీ మందిరం తట్టే తిరుగుతుంది, నా హృదయం అంతా నీ మందిరం దగ్గరే ఉంది, నా ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉంది. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు అరణ్యంలో. నాకు కావాల్సిన నీళ్లు కాదు, నీ వాక్యం కావాలంటాడు. ఎడారిలో అరణ్యంలో నీళ్లు లేవు తాగడానికి. అక్కడ ఆ మంచిలు అవుతున్నాయి, కానీ ఆయన హృదయం దేనికోసం దాహం తప్పికేనా ఉందంట? వాక్యం కోసం. నీళ్ళు లేక ఉండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగా ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది, నీ కృప జీవము కంటే ఉత్తమైంది. నాకు ఈ జీవం ఇది, నీ కృప ఉంటే చాలు నా పైన. ఈ జీవం ఎంత అయింది, నీ కృప ఉంటే ఈ జీవం అసలు ఎక్కడికి పోద్ది? నీటి లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏమి లేకపోయినా నీ కృప ఉంటే నాకు చాలు. నీ కృప ఒకటి ఉంటే చాలు నాకు ఆహారం ఉన్నట్టే, నీ కృప ఉంటే చాలు నాకు నీళ్ళు ఉన్నట్టే. ఎడారిలో అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తున్నా కూడా నేను దేవుని మందిరంలో ఉండాలని నా హృదయం అంతా మందిరం తట్టే ఉంది. మన మందిరానికి రావాలంటే మనకు 1,00,000 సాకులు. మందిరానికి రావాలంటే మనకి 1,00,000 సాకులు ఉంటాయి. మనకి బిజీ ఉంది బ్రదర్, ఉండి ఇవాళే పిలిచారు బ్రదర్, ఇవాళే పిలిచారు బ్రదర్, ఇవాళే పెట్టారు బ్రదర్, ఇవాళే వచ్చింది పని బ్రదర్. ఒక రాజు అరణ్యంలో ఉండి మందిరం తట్టు తిరిగి, అయ్యో నా హృదయం అంతా అక్కడే ఉంది ప్రభు అంటాడు. నీ ప్రార్థన పరలోకానికి తెలుస్తుంది. నీ ప్రార్థనకి దూతలు కెరూబులు లేచి నిలబడుతున్నాయి. 24 మంది పెద్దలు లేచి చెప్తున్నారు, గొర్రెపిల్ల ఆ ఆరాధన పొందడానికి నీవు అర్హుడవి అని చెప్తున్నారు. చూడండి, మళ్ళీ అక్కడ వెళ్ళిపోదాం. చదివి 3వ వచనము, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే పడుకొని ఆయన రాత్రి జాముల యందు, ఓ దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభు అని, మా మోషే ద్వారా నడిపించావు, ఇశ్రాయేలు నడిపించావు ప్రభు అని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎలా ఉందంట అది? జ్ఞాపకం చేసుకుంటేనే క్రొవ్వు మెదడు దొరికినట్టు ఆకలితో ఉన్నాడు ఆయన అరణ్యంలో. ఆయన నీళ్ళు ఏంటంటే ప్రభు తెలుసుకుంటే నీళ్లు తాగినట్టే. దేవుడిని తెలుసుకుంటే, దేవుడిని ధ్యానిస్తే ఆహారం ఏది ఆహారం? క్రొవ్వు మెదడుతో ఉన్న ఆహారం తిన్నట్టంట. క్రొవ్వు మెదడుతో ఉన్న ఆహారం తిన్నట్టంట దావీదు. నేను అంటున్నాడు, తింటాక తిండిలేదు, తగడానికి నీళ్ళు లేవు, పడుకుంటే మంచం లేదు అక్కడ. కానీ అక్కడ నేను రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్న, పడుకొని రాత్రి జాముల యందు నేను ఓ ప్రభు ఎంత గొప్ప దేవుడు అని నా మనసులో అనుకుంటున్నప్పుడు, ఓహో ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన అని నాకు గుర్తొచ్చినప్పుడు నాకు ప్రభు మీద దొరికినట్టు ఆ విషయం. రమేష్ బ్రదర్, నేను ఇది తయారు చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ జూమ్ లో నుంచి ఏదైనా కరెంట్ ఎలక్ట్రికల్ షాక్ వచ్చేలాగా ఏదైనా తయారు చేయమని చెప్పాలి. కావాల్సినప్పుడు నిద్రపోయేవాడి దగ్గరికి పంపించేది లేపెట్టి రెప్ప పడితే షాక్ వచ్చినట్టు ఇలాగ చేయాలా? చెయ్యాలి. వాకింగ్ కూడా అట్టే ఉంది బ్రదర్. వాకింగ్ కూడా షాక్ కొట్టినట్టే ఉంది కానీ బాడీ అదే ఈ చదువుకుని వెళ్ళిపోదాం, ప్రకటనకి వెళ్ళిపోదాం. మనం అక్కడ చూద్దాం. నా మంచం మీద అంటే మంచం లేదు అక్కడ, ఎక్కడ పడుకున్నాడు? ఎన్నో వచ్చినది? 4వ వచనం. నా మంచం మీద నేను
నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నేను ధ్యానించున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఆగున నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నీవు నాకు సహాయకుడవై ఇంటివి. నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఈ మాటలను ఎక్కడి నుంచి చెప్తున్నాడు బ్రదరు? అరణ్యం. హ్యాపీగా చికెన్ బిర్యానీ తిని ఒక మంచి థమ్స్అప్ తాగి ఏసీ వేసుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని పడుకొని చెప్తున్నాడు ఈ మాటలో. కొరుబ్బుని మెదడు దొరికింది నాకు, కొవ్వుని మెదడు దొరికింది నాకు. నేను పడుకుని నిన్ను ధ్యానం చేస్తా ఉన్నా, చేతులెత్తి నిన్ను ఆరాధన చేస్తా ఉన్నా, నోరు విప్పి నేను గానం చేస్తా ఉన్నా. ఎక్కడి నుంచి చెప్తున్నాడు బ్రదర్ ఇవన్నీ? మొన్న బ్రదర్ దావీదు ఏసీ రూమ్ లో ఉన్నాడా? అరణ్యంలో నుంచి అరణ్యంలో పడుకొని ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ మనం ఏసీ గదిలో పడుకొని హ్యాపీగా ఫ్యాన్లు వేసుకొని కూర్చొని వాళ్ళు పడిన కష్టంలో 1% కూడా పడకుండా స్థిరమైన స్వాస్థ్యంతో మనం మాట్లాడుతుంటే పరలోకంలో కదిలించేంతగా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. మరి దేవునికి మనం ఎంతగా కృతజ్ఞులై ఉండాలి, ఎంతగా లోబడాలి, ఎంతగా వాక్యాన్ని వెతకాలి సోదరుడా. ఎంత 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 విధేయత చూపించాలి బ్రదర్ దేవుడికి. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? అరణ్యంలో పడుకొని ఒక మంచి లగ్జరీ లైఫ్ అనిపించేవాడు చెప్పిన మాట చెప్తున్నాడు దావీదు. బండ మీద పడుకున్నాడు, దోమలు పడుతున్నాయి, అటు పక్కన పాములు తిరుగుతున్నాయి, గుయ్యి గుయ్యి అని మంచు పడుతుంది, గుయ్యి గుయ్యి అని శబ్దాలు ఏర్పడుతున్నాయి. ఆహా, నేను మంచంలో పడుకుని నేను ధ్యానిస్తా ఉన్నానే అన్నాడు. కడుపు ఆకలితో మండిపోతుంది, అప్పటికి పరిగెట్టి పరిగెట్టి అలసిపోయినాడు. కడుపులో ఖాళీగా ఉండి ఆకలేస్తుంది. ఆహా, నిన్ను గురించి తెలిసినప్పుడు ధ్యానించినప్పుడు రువ్వు మెదడు నాకు దొరికింది అన్నాడు. అలసిపోయి చెమటలో బాడీలో ఉన్న నీరంతా వెళ్ళిపోయి నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు లేవు అక్కడ. నీ వాక్యము నా తృష్ట నా దాహాన్ని తీరుస్తా ఉంది అన్నాడు. నా హృదయం అంతా నీ మందిరం తట్టి ఉంది అంటాడు దావీదు. ఇంకా చూడండి, మనం ముగించుకుందాం. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. నా ప్రాణమును నశింప చేయవలని వారు దాన్ని వెలుగుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగించబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడను అతిశైలును. అబద్ధములాడి వారి నోరు మూయబడును. అరణ్యంలో ఉండి దావీదు రాసిన కీర్తన ఇది. మంచి అన్ని సౌకర్యాలు కలిపి A4 షీట్లు తీసుకుని, పెన్ను తీసుకుని, మంచి ఫుడ్ తిని చక్క పడుకొని రాసిన కీర్తన కాదు ఇది. అరణ్యంలో ఉండి ఒక పక్కన మృగముల యొక్క శబ్దాలు, విష సర్పాల యొక్క అరుగు జాడలు, శత్రు భయము, శత్రువు నుంచి వస్తాడు భయం, అక్కడ ఉండి రాసిన కీర్తన. ఆ దావీదుకి లేదు. ఆ దావీదు మాట్లాడుతుంటే పరలోకం కదిలించబడలే. కానీ ఇక్కడ ఉన్న ఈ దావీదు, చిన్న దావీదు మాట్లాడుతుంటే పరలోకం కదిలించబడుతుంది. చూడండి, ఒకసారి ప్రకటనకి వెళ్ళిపోతాం మనం. ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదురు సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీకే అరుగుతుంది. నువ్వు చెప్తున్నారు ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి నీకే ఉంది. ప్రేమ బ్రదర్, నీవు ఆ పరలోక స్థానంలో యేసుగా నిలబడడానికి అర్హత నీకే ఉంది. ఈ లోకాన్ని కదిలించడానికి అర్హత నీకే ఉంది. ఆ ముద్ర లేక భావం ఏమై ఉందో ఈ లోకాన్ని చెప్పే అర్హత నీకే ఉంది. ఉరుము లేక రహస్యం గురించి ఈ లోకాన్ని చెప్పే అర్హత నీకే ఉంది అని 24 మంది పెద్దలు లేచి నిలబడి చెప్తున్నారు అక్కడ.
లక్ష్మణ్ బ్రదర్ వినపడుతుంది బ్రదర్? ఆమేన్. వినపడుతుందన్నా? మీకే ఉంది బ్రదర్. పరలోకాన్ని కదిలించే ఆ ఆరాధన పరలోకాన్ని కదిలించే ఆరాధన చేసే ఆ శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లోకములో 2000 సంవత్సరాల తర్వాత ఈయనే యేసు క్రీస్తు అని పిలువబడే అర్హత మీకే ఉంది. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. మిగతా వాళ్ళందరూ ఆ స్థానం తీసుకోలేరు. వాళ్ళ ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. కానీ నువ్వు చేసే ఆరాధకునికి సంపూర్ణమైన కార్యసిద్ధి. ఆమేన్. దేవునికి స్తోత్రం. లక్ష్మణ్ బ్రదర్ బలయ్యారు. ప్రభు ఆయన కోసం బలయ్యారు. ప్రభు కోసం లక్ష్మణ్ బ్రదర్ బలయ్యారు. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా బలవుతున్నారంటే విరిగి నలిగిన మనస్సుతో రక్షణ, విమోచన, సంపూర్ణమైన స్థిరమైన స్వాస్థ్యముతో ఆయన బలయ్యారు. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉన్న లక్ష్మణ్ బ్రదర్ పరలోకంలోకి వెళ్ళి నిలబడుతున్నారో, ఆయన స్వరము పరలోకంలో వినబడుతుందో, 24 మంది పెద్దలు చెప్పే మాటలు ఇవి. కంటిన్యూ చేయండి బ్రదర్. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఏం బ్రదర్ కొత్త పాట లక్ష్మణ్ బ్రదర్? ఇప్పుడు పాడే కొత్త పాట ఏంటి? భూలోకంలో పరలోక సంబంధమైన విషయాల గురించి భూలోకంలో కొత్త పాట పడతారు. ఆకాశానికి వాళ్ళకి రాజులుగా యాజకులుగా మారిపోయాం కాబట్టి మనం ఒక కొత్త పాట పడబోతున్నాం. మనం సమాధులు తెరవబడిన మిఖాయిలు వచ్చున్నాడు. యెహోవా దేవుడు యేసుగా వచ్చాడు. ఆమేన్ ఆమేన్. అవును బ్రదర్. దేవునికి స్తోత్రం. యెహోవా పేరు ఇప్పుడు BRANHM బ్రెనామ్. కొత్త పాట. వారు భూలోకంలో ఏలుదురని కొత్త పాట వాళ్ళు పాడుదురు. మరియు నేను చూడగా 11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అది బ్రదర్, ఎప్పుడైతే నీ స్వరము మొట్టమొదటిగా పరలోకంలో వినబడుతుందో, నీ స్వరాన్ని వెంబడించే కోట్ల కొలది స్వరాలు బ్రదర్, బ్రదర్, నీ ఆరాధనని అనుసరించే కోట్ల మంది ఆరాధన భూలోకంలో కాదు, పరలోకంలో కూడా కోట్ల దూతలు, కోట్ల స్వరాలు వినపడుతున్నాయి ఇక్కడ. ప్రేమ బ్రదర్ మొట్టమొదటిగా రక్షణ, విమోచన, స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకొని ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగజేసే ఆరాధన జరిగిస్తున్నప్పుడు కోట్ల స్వరాలు ఆయనతో కలుస్తున్నాయి. కోట్ల మంది దూతలు ఆయనతో కలిసి ఆ ప్రభువుని ఆరాధన చేస్తా ఉన్నారు. ఆయన చెప్పాడు, స్థిరమైన స్వాస్థ్యం పొందుకునే జనాంగం వచ్చేదాకా మీరందరూ ఆగడని చెప్పాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన సెరూపులు, కెరూపులు 24 గంటలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని కేకలు పెడుతున్నా కూడా దాంట్లో ఆయనకి ఆనందం లేదు. ఒక పాపిగా ఉండి రక్షించబడి విమోచించబడి స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్న రమేష్ గారు అక్కడికి వచ్చి ఆమేన్ అని అంటా ఉంటే, అక్కడ ఉన్నటువంటి దూతలు, సెరూపులు, కెరూపులు ఆయనతో పాటు ఆమేన్ అని అంటా ఉంటే, ఓహో ఇది గొప్ప ఆరాధన అనుకుంటాడు దేవుడు. ఇప్పుడు గొప్ప ఆరాధన జరుగుతున్నాడు దేవునికి. ఒక పాపి అయిన మానవుడు పరలోకంలోకి వెళ్ళి నిలబడేస్తున్నాడు. అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు లోకం మొత్తం నిశ్శబ్దం అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 7వ వచనం జరుగుతుంది. దేవుడు మానవుని యొక్క స్థానం తీసుకుంటున్నాడు, మానవుడు దేవుని యొక్క స్థానం తీసుకుంటున్నాడు. పరలోకము భూలోకము ఒకటి కలబడిపోతుంది. నింద, మరణము, దుఃఖము లేని రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. ఎవరి కోసమే అంటే స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి నీ కోసమే.
పెద్దలు అనుసరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల అని పిలుస్తున్నారు. వారు చెప్తున్నారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములకు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఇది ఎప్పుడు జరుగుతుంది కదా రమేష్ బ్రదర్? ఎప్పుడైతే మీరు మీ మీ యొక్క స్థానాల్లో నిలబడి ప్రభువుకి నిజమైన ఆరాధన మీరు అర్పిస్తూ ఉంటారో, ప్రభు మీ యొక్క ఆరాధన స్వీకరిస్తున్నప్పుడు మీతో పాటు సర్వము, పరలోకమే కాదు, భూమి కింద సమస్త సృష్టి, లక్ష్మణ్ బ్రదర్, ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఆమెను చెప్పట్లే. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే చెప్పట్లేదు బ్రదర్. ఎంతమంది మీ స్వరంతో పాటు ఎన్ని స్వరాలు ధ్వనిస్తున్నారో తెలుసా? కోట్ల కొలది. దూతలే కాదు. చూడండి 13వ వచనం చదువుతా చూడండి. 12వ వచనంలో వారు చెప్తున్నారు, వాళ్ళు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనార్హుడని గొప్ప స్వరముతో వాళ్ళు చెప్పారు. ఈ ఆరాధన పొందగలిగేది కేవలము గొర్రెపిల్ల మాత్రమే అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ స్వరముతో అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి, పరలోకంలో, భూలోకంలో, భూమి కింద, సముద్రంలో, ఎక్కడ ఏదైతే దేవుని క్రియేషన్ ఉందో, సృష్టి ఉందో, ప్రతిది కూడా నీ స్వరంతో ఏకీభవిస్తూ ఉంది. ఎస్, ఇది ఆరాధన చెప్తుంది. ఎందుకంటే రక్షణ, విమోచన, స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి నీవు చేసే ఆరాధన నిజమైన ఆరాధన. నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీ స్వరముతో కోట్ల కొలది దూతలు, సముద్రం మీదలో ఉన్న జీవులు, భూమి మీద ఉన్న జీవులు, భూమి కింద ఉన్న జీవులు, ప్రతి సృష్టి, జీవము కలిగినటువంటి ప్రతీది కూడా నీ స్వరముతో ఏకీభవించి, గొర్రెపిల్ల నీవు మాత్రమే స్తోత్రములు పొందనర్హుడవు అని కేకలు పెడతా ఉన్నాయి. ఇక్కడ మీరు ఆమెను చెప్తున్నారు కదా, మీరు ఆమెను చెప్తుంటే మీరు ఒక్కలే కాదు, మీతో పాటుగా భూమి కూడా కేకలు పెడతా ఉంది, మీతో పాటుగా ఆకాశం కేకలు పెడతా ఉంది, మీతో పాటుగా పరలోకంలో ఉన్న దూతలు, పరిశుద్ధులు 24 మంది అందరూ కేకలు పెడతా ఉన్నారు. ఓ సాల్మన్ గారు చేసే ఆరాధన దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేసే ఆరాధన. గొర్రెపిల్ల, ఈ ఆరాధన నీకే అని చెప్తున్నాయి. కాబట్టి నీ మాట పరలోకానికి కదిలిస్తా ఉంది. నీవెవరై ఉన్నావు, నీ మాట సాధారణంగా కనపడుతున్నావు. ఈ లోకం నేను గుర్తించట్లేదు, ఈ లోకం నువ్వెవరో ఈ లోకానికి తెలియదు. ఆ తెలియకుండా ఉండటమే దేవుడు నిన్ను ప్రేమించట్టు లెక్క. దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమని ఈ లోకము ఎరగదు. ఓ ఇదేంటి బ్రదర్, ఈ లోకం తెలియకపోవటమే దేవుడి ప్రేమ అంట. దేవుడు నేను ఎలా ప్రేమించాడంటే, ఈ లోకం ఎవరో ఈ లోకాన్ని తెలియకపోవడం దేవుడి ప్రేమ. సాల్మన్ బ్రదర్ ఎవరో ఈ లోకాన్ని తెలియకపోవడం దేవుడి ప్రేమ అంట. ఏంటంటే ఈ లోకం ఎంత గొప్ప విశాలమైన ప్రపంచంలో సాల్మన్ బ్రదర్ అంటే గొప్పగా చూపించి, ఓ ఈయన కుమారుడు అని గబగబా దేవుడు ఊరేగించాలి. కానీ దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, ఈ లోకము నిన్ను ఎరగకపోతే దేవుడు నిన్ను ప్రేమించడం. ఈ లోకము ఎరిగని నీవు దేవుని కుమారుని యొక్క స్థానంలో ఉండి పరలోకము కదిలించబడే ఆరాధన జరిగిస్తాం. నీ స్వరముతో ప్రభుకి స్తోత్రం అని
స్థిరమైన స్వాస్థ్యాన్ని కలిగి ఉన్న నీవు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో నీ స్వరముతో పరలోకము, భూలోకము, భూమి క్రింద ఉన్న సృష్టి, పరలోకం ఉన్న దూతలు, చెరుపులు, కిరుపులు అన్ని నీ స్వరంతో ఏకీభవిస్తూ ఉన్నాయి. ఇది ఆరాధకునికి నిజమైన ఆరాధన. ఆరాధకునికి ఇచ్చే మన నిజమైన ఆరాధన ఇదే. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. మేము క్రైస్తవులు, మేము యేసుక్రీస్తు మా దేవుడు, నీ ఆరాధన ప్రభుకి అవసరం లేదు. నేను క్రీస్తు దేవుడు మా కోసం రక్తాన్ని చెందించాడు, నీ ఆరాధన ప్రభుకి ఇష్టం లేదు. స్థిరమైన స్వాస్థ్యాన్ని కలిగినటువంటి దేవుని బిడ్డలు, లోకం గుర్తించని దేవుని బిడ్డలు చేసే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగజేస్తా ఉంది. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ లోకం మీరెవరో ఈ లోకానికి తెలియదు, కానీ మీరు మాట్లాడుతుంటే మొత్తం వెళ్ళిపోతుంది. మీరు మోకరించి ప్రార్థన చేస్తుంటే విజయనగరంలో ఉండి ఆ గదిలో ఉండి మొన్నవారు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ పరలోకంలో ఉన్న దూతలు లేచి నిలబడుతున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి మీ 6వ ఇంద్రియాన్ని తెరిచి చూడండి బ్రదర్. మీ 6వ ఇంద్రియాన్ని ఓపెన్ చేసి మీరు చూడండి, అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆ 5 ఇంద్రియాలని మీ కంట్రోల్లో ఉంచుకొని 6వ ఇంద్రియాన్ని ఓపెన్ చేస్తే నీ ప్రార్థన నిజమైన యాజకుని యొక్క ధూపం వల్ల ఉంది. అక్కడ నీ ఆరాధన నిజమైన అర్పణలా ఉంది. అక్కడ ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు స్థిరమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకున్న ప్రజలుగా మీరు ఉన్నారు. కాబట్టి మీ స్థానాన్ని మీరు గుర్తించి మీ యొక్క స్వరముతో కోట్ల కొలది దూతలు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. నీ శబ్దము ధ్వనించిన తర్వాత మాత్రమే, పరలోకంలో నీ స్వరం వచ్చిన తర్వాతే నీ స్వరంతో గెలుస్తున్నాయి. అంటే ప్రథమ స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ కూడా మీరు విశ్వాసంలో మరి నిర్లక్ష్యంగా ఉండొద్దు. దావీదు వలె మీరు ఎక్కడున్నా సరే మీ హృదయం అందరి తట్టు ఉంచండి. మీకు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కొవ్వుని మెదడు దొరికినట్లుగా నాకు వాక్యం దొరికింది, నా దప్పిక వాక్యంతో నా దాహాన్ని నేను తీర్చుకుంటున్నాను. దావీదు ఎలాగైతే శ్రమంలో కూడా ప్రభువుని వెతికాడు, శ్రమంలో ఉండి కూడా సుఖంగా ప్రభువుని ఆరాధించే విధంగా ఎలాగైతే కీర్తన రాయగలిగాడు, అలాంటి దేవుని బిడ్డలుగా మీరందరూ కూడా ఎదగాలని, మీ విశ్వాసాన్ని బలపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒక్క యేసుక్రీస్తు యొక్క ప్రసంగము ఈ లోకాన్ని 2000 సంవత్సరాలు కదిలిస్తూ ఉంటే 700 మంది యేసుల యొక్క ప్రసంగాలు ఎలా ఉంటాయో మీరే ఊహించండి. 2000 సంవత్సరాలుగా ఒక యేసుక్రీస్తు యొక్క ప్రసంగము 2000 సంవత్సరాలుగా కదిలించేస్తా ఉంది ఈ లోకాన్ని. కేవలం ఒక 3.5 సంవత్సరాలు చేసిన ఆయన పరిచర్య. కానీ ఇప్పుడు ఇక్కడ 700 మంది యేసులు రక్త మాంసాల్లో ఉండి ఆయనకి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. 200 మంది యేసులు ఈ లోకానికి కదిలించి పరిచర్య వర్తమానం ఇస్తూ ఉన్నారు. ఇది ఎంత ప్రభావంగా ఉండబోతుందో చూడండి. అందుకోసం ఈ భూమి వణిగిపోతూ ఉంది, సముద్రం వణిగిపోతూ ఉంది. ఆ శ్రమలు చూసి వీళ్ళందరికీ తప్పించుకునే మార్గమే లేదు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, నేను నీకు ప్రకటించకుండా ఉండేలా నీకు మేలు. మనం మౌనంగా ఉంటే ఈ లోకానికి మేలు. మనం ఎంత మౌనంగా ఉంటే అంత మేలు ఈ లోకానికి. కానీ మనం మౌనంగా ఎక్కడ ఉంటున్నాం? మనకి 24 గంటలు ఉంటే ఇంకొక గంట, అవసరమైతే ఇంకొక గంట క్రియేట్ చేసుకుని 25 గంటలు చెప్పేలా ఉన్నాం మనం. దానివల్ల ఈ లోకానికి ఇంకా శ్రమ, మరింత శ్రమ. కాబట్టి రక్షణ, విమోచన, స్థిరమైన స్వాస్థ్యం అంటే అధికారం, నీ స్థానం ఏంటో, దేవుడి స్థానం ఏంటో పొందుకున్నటువంటి నీవు, నీ ప్రార్థన, నీ ఆరాధకునికి సంపూర్ణమైన సిద్ధి కలుగుతుంది. నీ ప్రార్థన వినపడిన వెంటనే ప్రభువా నన్ను మహిమపరచు అని ఒక యేసు అడిగితే ఆయన ఎలాగైతే బదులిచ్చారో, మహిమపరిచితిని అని చెప్పారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 700 మంది యేసులు ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి వెంటనే కాంతి వేగంతో సమాధానం వస్తుంది. బదులిచ్చి దేవుడే ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే మీరు మీ స్థానం నిలబడి ప్రభువుకి నిజమైన ఆరాధన జరిగించే బిడ్డలుగా మీరున్నారు. కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎక్కడ కూడా వాక్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండొద్దు. దావీదు వలె మీ హృదయాన్ని మందిరం వైపు ఉంచండి, సంఘం వైపు ఉంచండి, సోదరుల వైపు ఉంచండి. స్థిరమైన విశ్వాసంతో మీరు నిలబడాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న మాటలు దీవించిన గాక.
ఆమె అందరికీ వందనాలు సహోదరి. బ్రదర్ మా మమ్మీకి కొంచెం ఎక్కువ కడుపు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తున్నా. ప్రేయర్ చేయండి. చంద్రబాబు సరే చంద్ర ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరమైన మా దేవుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా దీనునిగా ఉన్న మా మాటలు పరలోకాన్ని కదిలించేది గాను, దీనునిగా ఉన్న మా యొక్క వాక్యము పరలోకం నుంచి సమాధానం తెచ్చేదానిగా ఉందని మేము ఎరిగి ఉన్నాం. మా ప్రభా, ఈ లోకము రక్షణ పొందింది, మరి కొంతమంది విమోచన పొందుకున్నారు. కానీ మేమైతే మీ యొక్క రెండవ సారి పరిచర్యలో నిజమైనటువంటి యొక్క స్వాస్థ్యాన్ని, నిజమైన అధికారాన్ని, నిజమైన స్థానాన్ని, స్వాస్థ్యాన్ని మేము పొందుకున్నాం. మా ప్రభు, నిజమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి మా ముందు సాతాను నిలబడి ఉండలేదు. ఎందుకంటే మేము సమస్తాన్ని జయించిన వారిగా ఉన్నాం. మా స్వరముతో పరలోకం ఏకీభవిస్తూ ఉంది, మా స్వరముతో దేవుడు ఏకీభవిస్తూ ఉన్నాడు. కారణము అది దేవుని కృప వల్ల మాత్రమే అన్నది. కాబట్టి రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరి నేను పావని సిస్టర్ని మీ చేతికి అప్పగించుకుంటున్నామైనా. మరి సిస్టర్ యొక్క మరి శరీరంలో ఉండి బలహీనతతో కడుపు నొప్పి అనే ఆ యొక్క ముసుగును ధరించి ఆ లోపల దాగిన దెయ్యాన్ని ఇప్పుడే 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 ముద్రలు పగలగొట్టి ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినటువంటి క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో వాడిని బయటికి పిలుస్తున్నాం. మా ప్రభు, ఓ సాతానా, నీకు అధికారం లేదు. సహోదరి విమోచించబడినటువంటి యొక్క శరీరంలో ఉన్నారు. సహోదరి కొరకు దేవుడు ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచాడు. సహోదరి కొరకు దేవుడు ఆది పాపాన్ని బయలుపరిచాడు. సహోదరి కొరకు దేవుడు దేవుని యొక్క కొత్త నామాన్ని బయలుపరిచాడు. ఇక నువ్వు ముసుగులో, రకరకాల ముసుగులో నువ్వు మా ముందు నటించలేవు. సిస్టర్ యొక్క శరీరం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సహోదరిని కుమార్తెకి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందడానికి అర్హులుగా ఉన్నాం. మేము ఇప్పుడు ఒకటినైనా సహోదరి యొక్క స్వాస్థ్యాన్ని, సహోదరి యొక్క హక్కును, పరలోక హక్కును సహోదరికి ఇమ్మని మేము అడుగుతూ ఉన్నాం. మా ప్రభు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పాను నేను. కాబట్టి సహోదరి యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరచును కాక. మా ప్రభు, ప్రతి బలహీనత నుంచి ఇప్పుడే సహోదరిని విడుదల ఇస్తున్నాం. ప్రభు, నీకు వందనాలు స్తోత్రం. మీరు ముట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, ఓ పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం. ప్రభు, ఆమేన్. 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 అందరికీ వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. గాడ్ బ్లెస్. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచిన సహోదరి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు. వందనాలు సిస్టర్.